పరమేశ్వరుడు ఈ సకల సృష్టికి కూడా మూల కారణమై ఉన్నాడు. వేదవ్యాస మహర్షుల వారు శ్రీహరి యొక్క పూర్ణమైనటువంటి కరుణా కటాక్షంతో, శ్రీహరి అంశతో ప్రతి ద్వాపర యుగంలోనూ ఆ మహానుభావుడు పురాణ రచన చేసి లోకాన్ని చక్కగా అనుగ్రహిస్తూ ఉంటారు. ఒక్కొక్క కలియుగంలో, కలియుగం రాబోయే ముందు అంటే ప్రతి ద్వాపర యుగంలో, కలియుగంలోని సమస్త ప్రాణికోటికి కూడా క్షేమాన్ని అనుగ్రహించదలచి భగవంతుడు వ్యాసరూపేణ అవతరించడం జరుగుతుంది. ఒక్కొక్క ద్వాపర యుగంలో వ్యాసుల వారి యొక్క నామధేయం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ ద్వాపర యుగంలో వేదవ్యాస అనేటువంటి దివ్యమైనటువంటి నామధేయంతో, అంటే ఆయన యొక్క నామధేయం ద్వైపాయనుడు, అటువంటి నామధేయంతో వచ్చి పురాణాలన్నింటినీ కూడా ఆయన రచన చేశారు. అయితే ఈ పురాణములన్నీ కూడా ఏ విధంగా ఆవిర్భవింపజేశారు అంటే, సమస్త వేద సారమే పురాణ రూపంగా వ్యాస మహర్షుల వారు చెప్పడం జరిగింది. లోకంలో వ్యాస మహర్షుల వారు, అలాగే వాల్మీకి మహర్షుల వారు, వీరు రచించినటువంటి దివ్యమైనటువంటి వాంగ్మయమే ఈ రోజున అతి విస్తృతమైనటువంటి దివ్యమైనటువంటి వాంగ్మయంగా, మహత్తరమైనటువంటి సాహిత్యంగా లోకంలో అనేక విధములైనటువంటి విజ్ఞానం అనేటువంటిది ఈ రోజున అభివృద్ధి జరిగింది అంటే, అభివృద్ధి అయింది అంటే ఆ వేదవ్యాసుల వారి యొక్క మహాత్మ్యమే తప్ప మరొకటి కాదు. కాబట్టి అటువంటి ఆ వేదవ్యాస మహర్షుల వారికి ప్రతి ఒక్కరూ కూడా ప్రతినిత్యం మరువకుండా వ్యాసుల వారిని స్మరణ చేయవలసి ఉంది, వ్యాసుల వారికి నమస్కారం చేయవలసి ఉన్నది. ఆ వేదవ్యాస మహర్షుల వారు పురాణాలన్నింటినీ కూడా ఏ ఉద్దేశ్యంతో రచించారు అని చెప్పి ప్రశ్న వేస్తే, ఆ మహానుభావుడు లోకంలో ధర్మాలను చాలా విశేషంగా తెలియజెప్పటం కోసం పురాణ రచన అనేటువంటిది చేశారు. అష్టాదశ పురాణాలను రచించారు. సరే, అష్టాదశ పురాణాలను రచించారు కదా, దీంట్లో చెప్పవలసినటువంటి విషయాలు మొత్తం పరిపూర్ణంగా చెప్పటం అనేటువంటిది జరిగిందా అంటే, ఆ వ్యాసుల వారు ఏం చేశారు అంటే, ఇంకా కొన్ని సందేహములు, ప్రపంచంలో అనేకమైనటువంటి ధర్మములను ప్రబోధించవలసి ఉన్నది. కాబట్టి అటువంటి ధర్మాలు ప్రబోధించడం కోసం మరి పురాణాలకు అనుబంధంగా ఉపపురాణాలను కూడా ఆయన రచన చేశారు. చిట్టచివరిగా శ్రీమద్భాగవత రచన చేసి సకల పురాణ సారాంశంగా శ్రీమద్భాగవతాన్ని చెప్పారు. కాబట్టి ఈ దివ్యమైనటువంటి పురాణ రచనలో పరమేశ్వరుడు యొక్క దివ్యమైనటువంటి మహాత్మ్యాన్ని తెలియజేయటం కోసమై ఆ మహానుభావుడు వేదవ్యాస మహర్షుల వారు శివపురాణాన్ని చక్కగా మరి అనుగ్రహించారు, ఆయన రచించారు. ఆ దివ్యమైనటువంటి శివపురాణం యొక్క మహాత్మ్యం ఎటువంటిది అంటే, ఆ మహాత్మ్యం అనేటువంటిది అనంతంగా ఉన్నది. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం శశిధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవన్నినయనం వందే శివం శంకరం వందే భక్తజనాశ్రయించ వరదం. ఈ విధంగా ఆ పరమేశ్వరుడు యొక్క దివ్యమైనటువంటి స్తోత్రములు, మరి ఆ పరమేశ్వరుని యొక్క ధ్యానములు, ఈ విధంగా లోకంలో అనేక మంది మహాయోగులు, మహనీయులు, మహాతపోధనులు అందరూ కూడా ఆ పరమేశ్వరుణ్ణి చాలా విశేషంగాను సేవించి ఆ ఈశ్వర అనుగ్రహంతో సకల శుభములను కూడా పొందుతూ ఉన్నారు. అటువంటి దివ్యమైనటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క మహత్తరమైనటువంటి చరిత్ర, పరమేశ్వర ఉపాసనా విధానం, అటు తరువాత శివతత్వం అనేటువంటిది, ఆ పరమేశ్వరుడు యొక్క సకల విధములైనటువంటి మహాత్మ్యములు కూడా ఈ దివ్యమైనటువంటి శివపురాణంలో మరి వేదవ్యాస మహర్షుల వారు అనుగ్రహించారు. కాబట్టి అటువంటి శివపురాణంలో మొత్తం 7 భాగాలు ఉన్నాయి. ఒకటి విద్యేశ్వర సంహిత అంటారు, రెండవది వచ్చేటప్పటికి రుద్ర సంహిత, అటు తరువాత శతరుద్ర సంహిత, అటు తరువాత కోటి రుద్ర సంహిత, ఉమా సంహిత, ఆ తర్వాత
కైలాస సంహిత, వాయవీయ సంహిత, ఈ విధంగా మరి 7 భాగాలుగా శివపురాణాన్ని చక్కగా వేదవ్యాస మహర్షుల వారు మరి లోకంలో ప్రజల యొక్క అనుగ్రహంతో, ప్రజల మీద ఉండేటువంటి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో వారు అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి ఏమిటంటే ఈ శివపురాణం యొక్క మాహాత్మ్యం ఎటువంటిది అంటే, పూర్వం బిందుగుడు అనేటువంటి ఒకానొకడు తీవ్రమైనటువంటి యమబాధలు పడుతున్నాడు. బిందుగుడు అనేటువంటి ఆయన యొక్క భార్య పేరు చెంచుల. ఆమె చివరి వయస్సు వచ్చేటప్పటికల్లా గోకర్ణ మహాక్షేత్రానికి వెళ్ళి అక్కడ పరమేశ్వరుణ్ణి ఆరాధించి ఆమె పార్వతీ అమ్మవారి యొక్క సన్నిధానానికి చేరింది. సన్నిధానానికి చేరిన తర్వాత కొద్ది రోజుల్లో ఆమె తన భర్తను గూర్చి అమ్మవారిని ప్రశ్నించింది. అమ్మా, నా యొక్క భర్త ఎక్కడ ఉన్నాడో కాస్త విచారణ చేసి ఆయన కూడా ఉత్తమగతులు కలిగేటట్లుగా అనుగ్రహించవలసింది అని. అప్పుడు అమ్మవారు మెల్లగా ఈ చెంచుల యొక్క భర్త పిశాచమై పడున్నాడు. పిశాచమై పడుంటే వింధ్యాద్రి పర్వతం మీద ఉన్నాడు అని చెప్పి తుంబురుడు అనేటువంటి గంధర్వుణ్ణి పిలిపించి ఆ గంధర్వుడి చేత ఆ పిశాచాన్ని తీసుకువచ్చి కట్టివేసి శివపురాణాన్ని వినిపించవలసింది అని చెప్పి తుంబురుడు అనేటువంటి గంధర్వుడికి ఆదేశమిస్తే అప్పుడు ఆ శివపురాణ ప్రవచనం వల్ల ఆ పిశాచానికి పిశాచత్వం తొలగిపోయి మహావిశేషమైనటువంటి దేవతారూపం వచ్చి ఆ దంపతులిద్దరూ 100 కోట్ల కల్పాలు శివలోకంలో అనేకానేకములైనటువంటి సౌఖ్యాలను పొంది ఆ తర్వాత ఆ పరమేశ్వరుల్లో వాళ్ళిద్దరూ కూడా ఐక్యమైనారు అనేటువంటిది ఈ శివపురాణం యొక్క దివ్యమైనటువంటి మాహాత్మ్యాన్ని తెలియజేసేటువంటి ఘట్టం. ఇది స్కాంద పురాణంలో వేదవ్యాస మహర్షుల వారు ఈ బిందుగుడి యొక్క వృత్తాంతాన్ని చాలా విశేషంగా తెలియజేశారు. అయితే మనకు ఇప్పుడు పాల్గొన మాసం ప్రారంభమైంది. పాల్గొన మాసం ప్రారంభమైతే ఈ పాల్గొన మాసానికి ముందర మరి మహాశివరాత్రి మహాపర్వ వచ్చింది. ఈ మహాశివరాత్రి యొక్క మహిమ చాలా అనంతమైనటువంటిది. శివపురాణంలో వ్యాసుల వారు చాలా విశేషంగా వర్ణించారు మహాశివరాత్రి మహాత్మ్యాన్ని. మరి ఈశ్వరుడికి ప్రియాతి ప్రియమైనటువంటి రోజుల్లో మహాశివరాత్రి చాలా విశేషమైనటువంటిది. మనం మహాశివరాత్రి మహాత్మ్యాన్ని చెప్పుకొని అటు తరువాత మరి ఈ దివ్యమైనటువంటి ఈ శివపురాణ ఘట్టాలను మనం చెప్పుకుందాం. అయితే ఇక్కడ ఈ విద్యేశ్వర సంహిత ప్రారంభం చేస్తూ మొట్టమొదటిగా మహర్షులందరూ కూడా శౌనకాది మహర్షులు సూత మహర్షుల వారికి చాలా విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రశ్నలు వేశారు. సూత మహర్షుల వారిని, అయ్యా ఇప్పుడు కలియుగం ప్రారంభమైంది, ఈ కలియుగం వచ్చేటప్పటికల్లా ఏం జరుగుతున్నది అంటే కృతత్రేత ద్వాపర యుగాలలో ఉన్నటువంటి దివ్యత్వం కలియుగంలో కనిపించటం లేదు. అంతటి దివ్యమైనటువంటి శక్తి కలియుగంలో తక్కువగా కనిపిస్తున్నది. అంతేకాక మరి కలియుగం వచ్చేటప్పటికల్లా ధర్మలోపం అనేటువంటిది కలుగుతున్నది. ప్రతి ఒక్కరూ కూడా ఆచరించవలసినటువంటి ధర్మాన్ని ఆచరించలేకపోతున్నారు. స్త్రీ ధర్మాలు, పురుష ధర్మాలు, అలాగే వర్ణాశ్రమ ధర్మాలు, ఈ మొదలైనటువంటి సకల ధర్మములను కూడా ఆచరించే విషయంలో మరి కృతత్రేతా ద్వాపర యుగవాసులకు ఉన్నటువంటి శక్తి మరి ఈ కలియుగంలో జన్మించినటువంటి వారికి అంతటి శక్తి లేదు అన్నారు వ్యాస మహర్షుల వారు అంటారు. ఈ కలియుగంలో వచ్చేటప్పటికల్లా ఆయుర్బలం తక్కువ, బుద్ధి బలం తక్కువ, తర్వాత ఆచరణ చేసేటువంటి దివ్యమైనటువంటి ఆసక్తి తక్కువ,
కాబట్టి ఏంటంటే వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వేదవ్యాస మహర్షుల వారు అపారమైనటువంటి దయతో కలియుగంలోని ప్రజలందరినీ కూడా ఉద్ధరించడం కోసమే ఈ దివ్యమైనటువంటి పురాణాలన్నింటినీ కూడా రచన చేయటం అనేటువంటిది జరుగుతుంది అన్నారు. కాబట్టి ఏమిటి అంటే మహర్షులందరూ కూడా సూత మహర్షుల వారిని చక్కగా ప్రశ్నించారు. ఏమని ప్రశ్నించారు? ఈ కలియుగంలో మరి ఇష్టాపూర్తాది కృత్యాలను చక్కగా ఆచరించేటువంటి వారు బాగా తక్కువగా ఉన్నారు. ఇష్టాపూర్తములంటే ఏమిటి? యజ్ఞయాగాది వైదిక కర్మలు, అలాగే మరి లోకంలో అనేక మందికి మేలు కలిగించేటువంటి లౌకిక కర్మలు ఉన్నాయి. చక్కటి మంచినీళ్ళ సౌకర్యం చేయటం, భగవంతుడి కోసం దివ్యమైనటువంటి తోటలు నాటటం, అటు తరువాత మరి దివ్యమైనటువంటి భక్తులకు కావలసినటువంటి అనేకములైనటువంటి ఏర్పాట్లను చక్కగా నడుపుతూ ఉండటం, ఈ మొదలైనటువంటివన్నీ కూడా మరి ఇష్టాపూర్తములనేటువంటి కర్మలు అనబడతాయి. ఇవి మహాపుణ్యప్రదమైనటువంటివి. అటువంటి ఈ ఇష్టాపూర్తములను చక్కగా ఆచరించేటువంటి వారు చాలా తగ్గిపోయినారు. అంతేగాక వర్ణాశ్రమ ధర్మాలు వచ్చేటప్పటికల్లా మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ధర్మాన్ని వేదవ్యాస మహర్షుల వారు నిర్దేశించారు. మీరు ఇట్లా ఉండండి, మీరు ఇది ఆచరించండి, ఇది ఆచరించండి అంటూ మరి వారు చాలా విశేషమైనటువంటి కర్మలను గురించి చెప్పారు వేదవ్యాస మహర్షుల వారు. అయితే కలియుగం వచ్చేటప్పటికల్లా వేదోక్తములైనటువంటి కర్మలను ఆచరించేటువంటి శక్తి కూడా చాలా తక్కువగా ఉంటున్నది. అలాగే స్త్రీ ధర్మాలను స్త్రీలు, పురుష ధర్మాలను పురుషులు, బాలవృద్ధ ధర్మాలను వారు ఆచరించడం అనేటువంటిది బాగా ఆచరణ అనేటువంటిది తగ్గిపోతున్నది. మరి సక్రమంగా శాస్త్రోక్తమైనటువంటి వేదోక్తమైనటువంటి ధర్మాన్ని ఆచరించనందువల్ల వచ్చేటువంటి ప్రత్యపాయము అంటే దోషం ఏదైతే ఉన్నదో అటువంటి సమస్త దోషములన్నీ కూడా తొలగిపోవటం కోసం, ఈ కలియుగ ప్రజలందరూ కూడా క్షేమం పొందటం కోసం, భగవద్ అనుగ్రహం పొంది వీళ్ళందరూ కూడా తరించటం కోసం ఏదైనా దివ్యమైనటువంటి మరి ఉపాయాన్ని మీరు అనుగ్రహించవలసింది అంటే అప్పుడు మరి సూత మహర్షుల వారు శౌనకాది మహర్షులకు దివ్యమైనటువంటి శివపురాణాన్ని అనుగ్రహించారు అన్నారు. ఈ శివపురాణం అంతా ఏమిటి అంటే మరి ఈ కలియుగంలో సంభవించేటువంటి కల్మషాలు ఏవైతే ఉన్నాయో ఈ సకల కల్మషాలను కూడా పరమేశ్వరుడు యొక్క దివ్య లీలా విశేష శ్రవణం అనేటువంటిది తొలగిస్తుంది అన్నారు. సకల దోషాలను కూడా తొలగిస్తుంది. సమస్త ఉపనిషత్తుల యొక్క దివ్యమైనటువంటి సారమే ఈ శివపురాణము అని చెప్పి మరి ఈ శివపురాణాన్ని చక్కగా విన్నప్పటికీ కూడా చదివినప్పటికీ కూడా మా పరమేశ్వరుడు యొక్క దివ్యమైనటువంటి లీలా విశేష స్మరణ వల్ల మరి మననం వల్ల అలాగే శ్రవణం పఠనం మననం వీటి వల్ల మరి ప్రజల యొక్క సమస్తములైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కూడా కలుగుతాయి అని చెప్పి ఈ శివపురాణాన్ని చెప్పడం అనేటువంటిది చక్కగా ప్రారంభం చేశారు. అయితే ఈ ఈశ్వరుడు యొక్క చాలా ఇష్టమైనటువంటి పర్వలు ఏమిటి అని, ఈశ్వరుడికి ఇష్టమైనటువంటి పర్వలు ఏమిటి అంటే మరి ఆ బహుళ చతుర్దశి, ప్రతి చతుర్దశి కూడా పరమేశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి పర్వ. అదే మాఘబహుళ చతుర్దశి వచ్చేటప్పటికల్లా అర్ధరాత్రి వ్యాపిని చతుర్దశి, అది మహాశివరాత్రి. కాబట్టి ఏంటంటే సాక్షాత్తు ఈశ్వరుడు లింగ రూపాన్ని ధరించినటువంటి దివ్య మంగళ పర్వ మరి మహాశివరాత్రి. కాబట్టి దాన్ని పురస్కరించుకొని ప్రతి చతుర్దశి రోజు కూడా ఉపవాసం చేసి ఈశ్వరుణ్ణి పూజించి అభిషేకించి పూజించి మరి శివపురాణ శ్రవణం కనుక చేసినట్లయితే సమస్తమైనటువంటి దోషములన్నీ కూడా తొలగిపోవటమే కాక కురుక్షేత్రము మొదలైనటువంటి దివ్య పుణ్యతీర్థాలలో సూర్యగ్రహణం సంభవించినప్పుడు తులాభారంతో ఏర్పడేటువంటి ధనాన్ని దానం చేస్తే ఉత్తములైనటువంటి వ్యాస మహర్షి వంటి మహనీయులకు దానం చేస్తే ఎంతటి మహాపుణ్యం కలుగుతుందో అటువంటి మహాపుణ్యం అనేటువంటిది లభిస్తుంది అన్నారు. ప్రతి చతుర్దశి కూడా మరి శివపురాణాన్ని చక్కగా శ్రవణం చేస్తే వచ్చేటువంటి దివ్యమైనటువంటి ఫలము అంత విశేషంగా చెప్పారు. కాబట్టి ఏమిటంటే
అట్లాగే మరి శివపురాణాన్ని భైరవుడు మూర్తి యొక్క సన్నిధిలో కనుక పారాయణ చేస్తే వచ్చేటువంటి ఫలం కూడా చాలా విశేషంగా ఉంటుంది అని శివపురాణం యొక్క మహాత్మ్యాన్ని గూర్చి చెప్పారు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా మొట్టమొదట మహాశివరాత్రి యొక్క మహాత్మ్యాన్ని గూర్చి సూక్ష్మంగా చెప్పుకొని అటు తరువాత మిగిలినటువంటి ప్రవచనాన్ని కొనసాగించుకుందాం. మహాశివరాత్రి మహాత్మ్యం ఏమిటి అంటే, పూర్వం వశిష్ఠ మహర్షుల వారు, ఈ పేరు అందరికీ తెలిసినటువంటిదే, ఆ వశిష్ఠ మహర్షుల వారి యొక్క కుమారుడు మహోదయ మహర్షుల వారు అని ఉండేవారు. ఒకప్పుడు విశ్వామిత్ర మహారాజు గారు త్రిశంకు మహారాజు గారి చేత యజ్ఞం చేయించడం ప్రారంభించారు. ఆ యజ్ఞం చేయించడం ప్రారంభించినప్పుడు ఆ విశ్వామిత్ర మహారాజు గారు మహర్షులందరినీ కూడా యజ్ఞానికి రమ్మని ఆహ్వానించారు. మహర్షులు అందులో కొంతమంది యజ్ఞాలకు వెళ్ళారు, కొంతమంది వెళ్ళలేదు. వశిష్ఠ మహర్షుల వారి కుమారుల దగ్గరికి వచ్చి విశ్వామిత్రుడి యొక్క అనుచరులు మరి యజ్ఞానికి రమ్మని పిలిచేటప్పటికల్లా వశిష్ఠ మహర్షుల వారి యొక్క కుమారులందరూ కూడా పరిహాసం చేశారు. విశ్వామిత్ర మహారాజు గారు చేయించే ఈ యజ్ఞానికి ఇది శాస్త్రోక్తంగా కనిపించటం లేదు, త్రిశంకు మహారాజు గారు తీవ్రమైనటువంటి దోషాలతో కూడి ఉన్నాడు, అటువంటి ఆ మహారాజు దోషభూయిష్ఠుడైనటువంటి ఆ మహారాజుతో ఆయన యజ్ఞం చేయించటం, మరి ఇంద్రాది దేవతలందరూ హవిర్భాగాలు తీసుకోవటం, మరి వాళ్ళు సంతోషించటం అనేటువంటిది జరుగుతుందా? కాబట్టి ఏమిటంటే ఇదంతా కూడా సరిగా లేదు, మేము రావటం లేదు అని చెప్పి కొంచెం పరిహాసపూర్వకంగా మాట్లాడేటప్పటికల్లా విశ్వామిత్ర మహారాజు గారికి కోపం వచ్చి వశిష్ఠ కుమారులందరినీ కూడా శపించారు. ఆయన అనేకములైనటువంటి నిషాద జన్మలు ఎత్తండి అని వాళ్ళను శపించారు. వాళ్ళను శపించినప్పుడు అందులో పెద్ద కుమారుడు మహోదయ మహర్షుల వారు అనేటువంటి ఆ మహానుభావుడికి కూడా నిషాద జన్మ వచ్చింది అన్నారు. ఒకానొక నిషాద జన్మలో ఆయన వేటాడి జీవనం చేస్తున్నారు. ఒక రోజున మహాశివరాత్రి ఏర్పడింది. మహాశివరాత్రి ఏర్పడేటప్పటికల్లా కుటుంబ పోషణార్థం ఆయన ఏం చేశాడు అంటే, కిరాత జన్మలో మృగాలను వేటాడటం కోసమని చెప్పి అరణ్యానికి వచ్చాడు. అరణ్యానికి వచ్చి ఆ రోజు దైవయోగం చేత అంటారు వ్యాస మహర్షుల వారు, భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉన్నప్పుడు కొన్ని రకాలైనటువంటి తమాషాలు జరుగుతుంటాయి. మనం అనుకున్నవి కొన్ని నెరవేరవు, తాను అనుకున్నవి నెరవేరవు, అనుకోనివి నెరవేరతాయి. ఎంత కష్టపడ్డా ఆ కష్టానికి ఫలితం ఉండదు. అదంతా కూడా, ఇటువంటి కష్టమంతా కూడా ఒకప్పుడు దైవానుగ్రహానికి కారణమవుతుంది. దైవయోగం చేత ఆ రోజున వేటాడటానికి ఒక్క మృగం కూడా దొరకలేదు. అరణ్యమంతా తిరిగాడు ఆ వేటగాడు. తిరిగి 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 చిట్ట చివరికి ఒక పెద్ద మహాబిల్వ వృక్షం కనిపించింది. ఆ చెట్టెక్కి కూర్చున్నాడు. అది బిల్వ వృక్షం, పవిత్రమైనటువంటిది, శివస్వరూపమైనది అని ఆ వేటగాడికి తెలియదు. చెట్టెక్కి కూర్చున్నాడు. ఒక సొరకాయ బుర్రతో మంచినీళ్ళు తెచ్చుకున్నాడు. అరణ్యం నుంచి ఇంటికి వెళ్ళే లోపల ఏదైనా దాహం వేస్తే అందులోని నీళ్లు తాగుతాడు. మృగాన్ని వేటాడి ఇంటికి తీసుకెళ్తాడు. భార్యా పిల్లలను పోషించుకుంటాడు. సరే, కూర్చొని చాలాసేపు నిరీక్షణ చేయగా సాయంకాలం మొదటి జాము అయ్యేటప్పటికల్లా ఒక ఆడ లేడీ చెట్టు దగ్గరికి వచ్చింది. ఆ లేడీని వేటాడాలి అని చెప్పి బాణం తీశాడు. బాణం తీసి బాణం వేద్దామనేటువంటి ఆ హడావిడిలో ఉన్న సమయంలో ఏం జరిగింది అంటే, ఆ సొరకాయ బుర్రలో నీళ్లు కింద శివలింగం ఉన్నది, ఆ శివలింగం మీద పడ్డాయి. మారేడు దళాలు తునిగి శివలింగం మీద పడ్డాయి. ఇంతలో ఆ లేడీ ప్రశ్న వేసింది,
ఏమని ప్రశ్న వేసింది అంటే, నీవు చెట్టు మీద నుంచి బాణం తీస్తున్నావు, ఏ ఉద్దేశ్యంతో బాణం తీశావు అని అడిగింది. నిన్ను వేటాడి చంపి నీ యొక్క మాంసంతో కుటుంబ పోషణ చేసుకుందామని చెప్పి నీ మీద బాణం వేయటం కోసం బాణం తీశాను అన్నాడు. అనేటప్పటికల్లా అప్పుడు ఆ లేడీ ఇంట్లో తనకు ఒక చెల్లెలు ఉన్నది, సవతే. అలాగే భర్త పిల్లలు ఉన్నారు. పిల్లలను భర్తకు తన సోదరికి అప్పగించి తిరిగి వస్తాను అని చెప్పి ధార్మికమైనటువంటి మాటలతో శపథాలు చేసింది. ఇది చాలా అద్భుతమైనటువంటి కథ. భగవదనుగ్రహం పూర్తిగా కలిగి ఉన్నప్పుడు పశుపక్ష్యాదులు కూడా అక్కడక్కడ మాట్లాడటం అనేటువంటిది జరిగింది అని మనకు పురాణముల ద్వారా తెలుస్తున్నది. అంతేకాక వ్యవహారంలో కూడా కొన్ని వింత సంఘటనలు మనం వింటూ ఉంటాం. అనేక ఉదాహరణల చేత ఇటువంటి స్థితి కూడా ఒకప్పుడు జంతువుల్లో కొన్నిటికి మాట్లాడే శక్తి ఉండేది అని తెలుస్తున్నది. వాటి పూర్వజన్మ పుణ్య విశేషం అది. ఆ లేడికి ధర్మాలు తెలుసు. అనేకములైనటువంటి ధర్మాలను ఉల్లంఘిస్తే ఏ విధమైనటువంటి నరకపాతం కలుగుతుందో, తాను సత్యం తప్పితే నరకాలకు పోతాను అని శపథం చేసి ఆ వేటగాడిని విశ్వసింపచేసి గృహానికి వెళ్ళింది. ఈ లేడీ గృహానికి వెళ్ళే లోపల ఈ లేడీ యొక్క సవతి సోదరి ఇంకో లేడీ వచ్చింది. ఆ లేడీ దగ్గర కూడా ఇప్పుడు రెండో జాము ప్రారంభమైంది, మహాశివరాత్రి రోజు. ఆ లేడీని కూడా చంపే ప్రయత్నం చేశాడు ఈ వేటగాడు. ఆ లేడీ కూడా ఇట్లాగే మాట్లాడి ఇంట్లో భర్తకు అలాగే పిల్లలకు కూడా ఒక పర్యాయం కనిపించి, తిరిగి మళ్ళీ నీ దగ్గరికి వస్తాను, సత్యం తప్పను, ఒక ఆకలి ఉన్నవాడికి ఆహారం అవ్వటం వల్ల మహాపుణ్యం లభిస్తుంది అని ఈ విధంగా మాట్లాడి ఆ లేడీ వెళ్ళిపోయింది. అటు తరువాత ఈ 2 లేళ్లకు కూడా భర్త లేడీ వచ్చాడు. అప్పటికి 3వ జాము వచ్చింది. వచ్చేటప్పటికల్లా ఆ లేడీతో కూడా ఇటువంటి సంభాషణ జరిగింది. ఇటువంటి సంభాషణ జరిగిన తర్వాత ఆ 3వ జాము పూర్తయ్యేటప్పటికి ఆ లేడీ వెళ్ళిపోయింది. ప్రతి జాములోనూ ఆ సొరకాయ బుర్రలో నీళ్లు తాగుతూ ఉండటం, అటు ఇటు కదిలినందువల్ల మారేడు చెట్టు నుంచి బిల్వదళాలు జారి ఈశ్వరు మీద పడుతూ ఉండటం జరిగింది. ఈశ్వరుడి మీద ఎప్పుడైతే బిల్వదళాలు పడ్డాయో వెంటనే ఏం జరిగింది అంటే, ఈ వేటగాడి యొక్క పాపం క్షయమవుతూ వచ్చింది. పాపం క్షయమవుతుండేటప్పటికల్లా మనస్సులో ఉన్నటువంటి అజ్ఞత కొంత తొలగిపోతూ కొంత మనస్సుకు వికాసం కలుగుతూ ఉన్నది ఆ వేటగాడికి. అటు తరువాత సరే ఈ లేళ్లన్నీ కూడా గృహానికి వెళ్ళి చర్చ చేసుకొని, భర్త లేడన్నాడు, నేను వెళతాను, మీరిద్దరూ గృహంలో ఉండండి అన్నాడు. పిల్లల యొక్క పోషణ బాధ్యత ఒకటి ఉన్నది కాబట్టి తండ్రి జాగ్రత్తగా రక్షించగలడు పిల్లలను, మేమిద్దరం వెళ్ళి వేటగాడికి ఆహారం అవుతాం, మీరు గృహంలో ఉండండి అన్నయ్య ఆడలేళ్ళు. సరే పిల్లల్ని ఏం చేసినాయి అంటే పక్కనున్న లేళ్లకు అప్పగించి ఈ లేళ్ళు బయలుదేరి వస్తున్నాయి. ఇంతలో పిల్లలన్నాయి, తల్లిదండ్రులు మహాపుణ్యం చేస్తున్నారు ఈ మహాశివరాత్రి రోజున, మేము కూడా అటువంటి పుణ్యంలో భాగస్వాములం అవుతాం, మేము ఎక్కడా ఉండం, మేము కూడా బయలుదేరి వస్తాము, ఆ వేటగాడు మమ్మల్ని కూడా తీసుకువెళ్ళి మరి తన కుటుంబ పోషణ చేసుకుంటాడు అనుకున్నాం. సరే అన్ని లేళ్ళు బయలుదేరి వచ్చినాయి. ఇంతలో 4వ జాము పూర్తయింది.
4వ జాము పూర్తయ్యేటప్పటికల్లా 4వ జాము వచ్చేటప్పటికల్లా అప్పుడు కూడా మరి కాసిన నీళ్లు మారేడు దళాలు శివలింగం మీద పడ్డాయి. ఆ వేటగాడి ఒక దివ్యమైనటువంటి జ్ఞానం కలిగింది శివానుగ్రహంతో అన్నారు. ఈశ్వరుడు సంకల్పిస్తే ప్రపంచంలో జరగంది ఏముంది? కాబట్టి మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం. పరమేశ్వరుడు అనుగ్రహిస్తే మూగివాడి చేత మాట్లాడించగలడు, అవిటివాడి చేత పర్వతాలను అధిరోహింపజేయగలడు. కాబట్టి అన్నీ వచ్చిన తర్వాత ఈలోపు వేటగాడికి దివ్యమైనటువంటి జ్ఞానం కలిగింది. ఇవన్నీ అంటాయి, మేము సత్యం తప్పకూడదు, మహాశివరాత్రి రోజు మా సత్యాన్ని నిలబెట్టండి, మమ్మల్ని వేటాడి ఇంటికి తీసుకువెళ్ళండి అన్నాయి. అప్పుడు వేటగాడగలిగినటువంటి జ్ఞానంతో పశువులు, ఆ పశువులకు కూడా ఒక దివ్యమైనటువంటి జ్ఞానం ఉన్నది. ఒక పశువును కొన్నాళ్ళు పోషించిన తర్వాత అది మేతకు వెళ్ళి ఎక్కడ తిరిగి మేసినా సరే సాయంత్రం అయ్యేటప్పటికి మళ్ళీ గృహానికి వస్తుంది. ఆ గృహానికి ఆ యజమానిని నమ్ముకొని ఇంత మేత వేసి పోషిస్తున్నాడు అనేటువంటి అభిప్రాయంతో గృహానికి తిరిగి వస్తుంది. పశుజన్మే పరిపూర్ణమైనటువంటి అజ్ఞాన జన్మ, మనోవికాసం లేనటువంటి జన్మ. అయినప్పటికీ కూడా భగవదనుగ్రహం చేత కొంత మనోవికాసం అనేటువంటిది వాటికి ఉండే మనోవికాసం వాటికి ఉన్నది. మళ్ళీ యజమాని గృహానికి తిరిగి వస్తుంది. కాబట్టి ఏమిటి అంటే పశువుకు కూడా ఇంత దివ్యమైనటువంటి సత్యం తప్పకూడదని, ధర్మాన్ని ఉల్లంఘించకూడదనేటువంటి చక్కటి జ్ఞానంతో దేహత్యాగం చేయటానికి కూడా సిద్ధపడ్డయ్యే నేను మనుష్యుణ్ణై ఉండి ఈ విధంగా నేను వేటతో జీవనం చేస్తున్నాను, ఈ మృగాలను వేటాడటం సమంజసం కాదు అని చెప్పి మృగాలను వేటాడల. వెంటనే అక్కడ అప్పటి వరకు పూజింపబడ్డటువంటి ఆ సదాశివుడు ఆయనకు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగింది. పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి అక్కడికక్కడ ప్రత్యక్షమైనాడు. ఆయన ప్రత్యక్షమై అనుగ్రహించి ఆ లేళ్లకు విశేషమైనటువంటి అనుగ్రహం ఇచ్చాడు ఆ పరమేశ్వరుడు. అట్లాగే ఈ వ్యాధుడికి దివ్యమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి, నాయన నీవు చాలా విశేషమైనటువంటి శివపూజ చేసావు ఈ మహాశివరాత్రి రోజున, 4 యామాలలో కూడా నీకు జాగరణ కుదిరింది, ఆహారం దొరకలేదు, ఉపవాస వ్రతమైంది. ఇది ఉపవాసం చేయటం, జాగరణ చేయటం, ఈశ్వరుడికి అభిషేకం చేయటం, బిల్వార్చన చేయటం, ఈ మొత్తం ఈ వ్యాధుడికి తెలియకుండానే జరిగింది. పైపెచ్చు ఈ సందర్భంలో ఈ సమయంలో ఆ లేళ్లను నీవు వేటాడకుండా దయ చూపావయ్యా, కాబట్టి నిన్ను అనుగ్రహిస్తున్నాను. వచ్చే జన్మలో నీవు గుహుడుగా జన్మిస్తావు. గుహుడుగా జన్మించి సకల విధములైనటువంటి మహారాజ భోగభాగ్యాలు నీకు కలుగుతాయి, వ్యాధులందరి మీద నాయకుడు వెగుతావు. ఆ జన్మలో రామచంద్రమూర్తి వారి యొక్క దర్శనం అవుతుంది అని చెప్పాడు పరమేశ్వరుడు. ఆ రామానుగ్రహంతో నీకు దివ్యమైనటువంటి క్షేమం కలుగుతుంది అని చెప్పి ఆ వ్యాధుణ్ణి అనుగ్రహించి ఆ పరమేశ్వరుడు అంతర్ధానమైనాడు. మరుసటి జన్మలో ఆ వ్యాధుడు గుహుడైనాడు. ఆ జన్మ వచ్చేటప్పటికల్లా ఏం జరిగిందంటే, ఈ ఈశ్వరార్చన ఎప్పుడైతే చేసి ఉన్నాడో, ఈ ఈశ్వరార్చన బలం వల్ల, ఈశ్వర అనుగ్రహం వల్ల ఈశ్వరుడు సంకల్పించాలి, ఆయన సంకల్పించి అనుగ్రహం ఇవ్వాలి. నేను ఈశ్వరార్చన చేశాను, లేకపోతే నేను చాలా బాగా పూజ చేశాను, నేను చాలా విశేషంగా ఎంతో ధనాన్ని కూడా ఖర్చు పెట్టి భగవత్ సేవ చేశాను అని ఎవరికి వారు అనుకుంటే దానివల్ల కృతార్థత ఎంతవరకు కలుగుతుంది? ఈశ్వరుడు భావించాలి, ఇదిగో ఇక్కడ ఈ భక్తుడు ఈ దివ్యమైనటువంటి భగవత్ సేవ చేశాడు అని ఈశ్వరుడు సంతోషించాలి. ఈశ్వరుడు సంతోషిస్తే పూర్ణాధికారి ఆ పరమేశ్వరుడు కాబట్టి ఆయన అనుగ్రహిస్తే మరి సర్వకార్యములు కూడా నెరవేరుతాయి. కాబట్టి
ఈశ్వరుడు అనుగ్రహించిన కారణం చేత తాను పూర్వజన్మలో మహోదయ మహర్షి జన్మ నుండి శాపవశాత్తు ఇటువంటి జన్మకు వచ్చానని, ఈ జన్మ నుండి విముక్తి పొంది మళ్ళీ పునః మహర్షిత్వం పొందాలనేటువంటి అభిప్రాయంతో ఒకానొక రోజున నారద మహర్షుల వారిని పిలిచి, నారద మహర్షుల వారు కనిపిస్తే ఆయన్ని అడిగారు, జన్మరాహిత్యం ఎట్లా అవుతుంది చెప్పవలసింది అని. ఈ వ్యాధ జన్మ నుండి నేను ఎట్లా బయటపడతాను చెప్పవలసింది అంటే, విశ్వామిత్ర మహర్షుల వారు రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఇదిగో ఈ గండకీ నదీ తీరానికి వస్తారు. గండకీ నదీ తీరంలో నావ నడుపుతుండేవాడు గుహుడు. అక్కడికి వచ్చినప్పుడు ఆ రామచంద్రమూర్తి వారి యొక్క కాళ్ళు కడిగి, శిరస ధరించవయ్యా పాదోదకాన్ని, నీ యొక్క పాపం అంతా పటాపంచలైపోయి నీవు కృతార్థుడివి అవుతావు అని నారద మహర్షుల వారు చెప్పినట్లుగా మనకు ఇతర రామాయణాల్లో కథ కనిపిస్తుంది. అప్పుడు ఆ గుహుడు ఎప్పుడు వస్తాడా రామచంద్రమూర్తి వారు అని ఎదురు చూస్తూ ఉంటే, ఒకానొక రోజున రామచంద్రమూర్తి వారు వచ్చేటప్పటికల్లా ఆయన పాదాలు కడిగి తల మీద చల్లుకొని, అటు తరువాత మరి ఆ రామచంద్రమూర్తి వారిని గండకీ నది దాటించాడు నావ మీద. అటు తరువాత కొద్ది సంవత్సరాలలో అయోధ్యకు దగ్గరలో శృంగిబేరపురము అనేటువంటి ఒక చిన్న పల్లెటూరు, వ్యాధులందరూ నివాసం చేసేటువంటి చోటు. అక్కడ ఆయన వ్యాధులందరికీ కూడా రాజై రామచంద్రమూర్తి వారితో అపారమైనటువంటి స్నేహాన్ని పొంది రామానుగ్రహంతో ఆ గుహుడు తరించాడు. కాబట్టి ఈశ్వరానుగ్రహం, ఈశ్వర సేవా ఫలం, అందులో శివ పర్వలయందు ఈశ్వరుణ్ణి సేవిస్తే వచ్చేటువంటి ఫలం వర్ణనాతీతం. అటువంటి వాడు పరమేశ్వరుడు అని. ఆ పరమేశ్వరుడు యొక్క స్వరూపము ఎట్లా ఉంటుంది అంటే, ఆయన మాయను ఆశ్రయించి నామరూపాలను ధరించి పరమేశ్వరుడు దర్శనమిస్తాడయ్యా. ఆయన యొక్క నిర్గుణ రూపం సర్వవ్యాపకమై మరి ఈ సకల సృష్టికి కూడా మూలమై ఉన్నది అన్నారు. యవ్వని చేయనించు జగము యవ్వని లోపల నుండు లీనమై యవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడనాది మధ్య లయుడెవ్వడు సర్వము తాను అయిన వాడెవ్వడు వాని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడెదన్. గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు చేసేటువంటి ప్రార్థనను యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యైదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరః తం ప్రపద్యే స్వయంభువం అంటూ వ్యాసుల వారు రచించినటువంటి శ్లోకానికి పోతనామాచ్యుల వారు తెలుగు చేశారు. ఆ గజేంద్రుడు ప్రార్థించింది ఎవరిని అని, సర్వవ్యాపకమై ఉన్నటువంటి పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో అటువంటి ఆ బ్రహ్మ వస్తువును ఆయన ప్రార్థన చేశాడు అన్నారు. కాబట్టి ఆ పరమేశ్వరుడు సర్వవ్యాపకుడై ఉన్నాడు. అటువంటి పరమేశ్వరుణ్ణి ఏకాంత భక్తితో ఎవరైతే చక్కగా సేవిస్తారో ఆ ఏకాంత భక్తి కలిగినటువంటి వారికి ఈశ్వరుడు ప్రసన్నుడవుతాడు అన్నారు. ఏకాంత భక్తి అంటే ఏమిటి అంటే, మనస్సుకు ప్రశాంతతను చాలా విశేషంగా సాధన చెయ్యాలి. గాఢ నిద్రపోయి లేచాం, గాఢ నిద్రలో చాలా ప్రశాంతత ఉన్నది. గాఢ నిద్రపోయి లేచిన వెంటనే ఎంతటి ప్రసన్నత ప్రశాంతత కలుగుతుందో, వెంటనే ఆ క్షణంలో ఎంత ప్రశాంతబ్బా ఎంత హాయిగా ఉన్నదయ్యా అనుకుంటాడు. అటువంటి దివ్యమైనటువంటి ప్రసన్నతను 24 గంటలు మనస్సుకు ఆ ప్రసన్నత దెబ్బ తినకుండా ఉండేటట్లుగా క్రమంగా కనుక సాధన చెయ్యగలిగితే, అటువంటి ప్రసన్నమైనటువంటి మనస్సుతో పరమేశ్వరుణ్ణి అనన్య చిత్తుడై అన్యచిత్తత లేకుండా ఇతర విషయం ఏదీ కూడా పరమేశ్వర సేవా సమయంలో మనస్సులోకి రాకూడదు, మనస్సులో ప్రవేశించకూడదు. అది ఏకాంత భక్తి.
పూజ చేస్తున్నాం, ఇదిగో ఈ కోరిక కోసం చేస్తున్నామయ్యా, మన కోరిక నెరవేరాలి. మనస్సులోకి ఇతర విషయాలు వచ్చినట్టేగా. భగవంతుడికి చాలా కష్టపడి క్షేత్రం దాకా వెళతాం. క్షేత్రం దాకా వెళ్ళిన తర్వాత ఈశ్వర దర్శనం కావటం కోసం అమ్మవారినండి, ఈశ్వరుడనండి, వెంకటేశ్వర స్వామినండి, నామధేయాలు వేరు, స్వరూపం ఒకటే. ఆ ఈశ్వర దర్శనం అయ్యేదాకా చాలా శ్రమ చేసి క్యూ లైన్లో వెళతాం. తీరా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా మనం ఆచరించవలసింది ఏమిటి అని, ఆ పరమేశ్వర స్వరూపం ఒక్కటే మనస్సులో మనకు గోచరించాలి. లోకంలో అలవాటు ఎట్లా ఉన్నది, అక్కడికి వెళ్ళేటప్పటికి ఆత్మస్తుతి గుర్తొస్తుంది. ఆత్మస్తుతి అని భావించం దాన్ని. స్వామి నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, వీటన్నిటి కోసం నీ దగ్గరికి వచ్చానయ్యా. అంతర్యామి అయినటువంటి పరమేశ్వరుడికి మనకు ఏం కావాలో తెలియదా అని ప్రశ్న. మనస్సుకు దృఢత్వం లేకపోయేటప్పటికల్లా పరమేశ్వరుణ్ణి కోరుకోనిదే కోరిక మనస్సుకు నిండుతనం లభించినట్లు ఉండదు. కోరిక కోరుకున్నాం, మనస్సుకు నిండుతనం లభించినట్లు ఉంటుంది. అంటే స్వామిని మనం చూసే సమయం ఎంతండి? 1 సెకను, 2 సెకన్లు, 5 సెకన్ల లోపు చూస్తాం భగవంతుణ్ణి, బాగా జనసమర్థం ఉన్నప్పుడు. ఆ సమయంలోనే మన మనస్సు ఎంత పర్యటన చేస్తున్నది, ఎంత వేగంగా ప్రవహిస్తున్నదో ఆలోచించండి. మనస్సులో ఉన్న కోరికలు మొత్తం చెప్పేస్తుంది భగవంతుడి దగ్గర. ఈ మనస్సు యొక్క వేగం అట్లాంటిది. కాబట్టి మనస్సులో అన్యచింతన పనికిరాదు. భగవత్ సేవ యందు ఏ రకమైనటువంటి అన్యచింతన పనికిరాదు. తనను కూడా తాను మర్చిపోవాలి, నేను అనేటువంటి విషయం మర్చిపోవాలి. ప్రపంచంలో దేహాత్మభావం చాలా తీవ్రంగా జన్మల నుండి కూడా అలముకొని ఉంది. దేహాత్మభావం అలముకొని ఉండేటప్పటికల్లా ఏం జరిగింది అంటే, నేను 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 అనేటువంటి ఒక భావన ఏర్పడ్డది. ఈ నేను అనేటువంటి పదం దేనికి సంకేతము అని, శరీరానికి సంకేతమా, జీవుడికి సంకేతమా, లేకపోతే శరీర అవయవాలకు సంకేతమా? ఈ కాళ్ళు నేను, చేతులు నేను, ముక్కు నేను, మొహం నేను, దేనికి సంకేతం ఈ నేను అనేటువంటి పదం? కాబట్టి ఏంటంటే, ఏదో ఒక శాస్త్రానికి సరిపోవాలిగా మనం మాట్లాడేటువంటి మాట. అది నేను అనేటువంటి పదం ఉన్నదే కేవలం దేహాత్మభావం వల్ల మాట్లాడే మాట తప్ప, ఇది ఏ శాస్త్రానికి పూర్తిగా మన భావము ఈ నేను అనే పదము కలిపి ఏ శాస్త్రానికి సమన్వయం అయ్యేది కాదు, సమన్వయం కాదు. కాబట్టి సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు. కాబట్టి ఆ ఈశ్వరుడు సంతోషించాలి. ఈశ్వరుడు సంతోషించాలంటే ఈశ్వరుణ్ణి ఉపాసన చెయ్యాలా? ఈశ్వర ఉపాసన మానేసి మరి ఇతర విషయాలను, లోక విషయాలను, ప్రకృతి వైపరీత్యాలన్నింటినీ కూడా చింతన చేస్తూ ఉంటే ఈశ్వర అనుగ్రహం కలుగుతుందా? ఈశ్వరుణ్ణే చింతన చెయ్యాలి. అది ఒక్క పర్యాయం సాధ్యమయ్యే పని కాదు. ఏకాంత భక్తి కావాలి అంటే, అటువంటి భక్తితత్వం ఏర్పడాలి అంటే ఎన్ని సంవత్సరాల పాటు సాధన చెయ్యాలి అని. ఈ మనస్సుకు ఇందాక మనం చెప్పుకున్నామే, గాఢ నిద్ర నుండి లేవగానే ఏ దివ్యమైనటువంటి ప్రసన్నత ఈ మనస్సుకు ఉంటుందో, అటువంటి ప్రసన్నత 24 గంటలు ఎప్పుడూ ఉండాలి. ఏ విషయంలో వ్యవహారం చేస్తున్నా ఈ ప్రసన్నత దెబ్బతినకూడదు. ఉదాహరణ ఏమిటి అని, పసిపిల్లలు తల్లిని వదిలిపెట్టి పక్కకు వెళ్ళటల్లా. పిల్లలను మరిపించటం కోసం తల్లి ఏం చేసిందంటే గిలక్కాయలు చాలా ఇచ్చింది, ఆడుకుంటున్నారు. మాయపుచ్చాలే అనుకున్నది తల్లి. అనుకుని గృహంలో నుంచి గడప దాటి అడుగు పక్కకు పెట్టేటప్పటికల్లా వాడు ఆడుకుంటూనే ఉంటాడు. పిల్లవాడు తల తిప్పటల్లా ఆటల్లో నిమగ్నుడైనాడు. కానీ తల్లి అడుగు బయట పెట్టేటప్పటికల్లా వెంటనే కెవ్వుమని అరుస్తాడు. వాడు పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరికి వస్తాడు.
అంటే వాడి ఏకాగ్రత అంతా ఎక్కడ ఉన్నది? ఎన్ని ఆటలు ఆడినా, ఎలా వ్యవహారం చేసినా తల్లిదండ్రులను, తల్లిని వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా వాడు నిరీక్షణ చెయ్యలేడు. ఈ జీవుడి యొక్క తత్వం కూడా ఈశ్వరుణ్ణి వదిలి ఒక్క క్షణం కూడా నిరీక్షణ చెయ్యలేనటువంటి పరిస్థితిని అంతటి దివ్యమైనటువంటి సాధన చెయ్యాలి. అది ఏకాంత భక్తి. నిరంతరము కూడా నిద్రపోండి, మెడుగుతూ ఉండండి, అన్ని పనులు చేస్తూ ఉండండి, అన్ని రకాల కార్యక్రమముల యందు, అన్ని వేళల యందు, అన్ని కాలాల యందు సర్వత్రా ఉన్నటువంటి చైతన్యం ఒక్కటే, భగవంతుడు అంతటా ఉన్నాడు అనేటువంటి విషయం ఎప్పుడూ కూడా మరుపు రాకూడదు. అది ఏకాంత భక్తి. భగవంతుడి మీద అటువంటి ఏకాంత భక్తితో తపస్సు చెయ్యాలి, అర్చన చెయ్యాలి, సేవ చెయ్యాలి. ఇంకో ఉదాహరణ ఏమిటంటే, చిన్నప్పుడు తల్లిదండ్రులు నామకరణం చేశారు. నామకరణం చేసిన తర్వాత ఏంటంటే, కొన్నాళ్ళు రామ అని నామకరణం చేశారు. రామ 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 అని పిలవటం మొదలెట్టారు. కొంతసేపు అయిన తర్వాత వీడికి ధ్యాస కలిగింది, రామ అంటే తానేనని, తనను పిలుస్తున్నారు అని. తన పేరు రామ అని దృఢపడ్డది. నిమిష నిమిషానికి తలుచుకోడు రామాను నేను, రామాను నేను అని చెప్పి రాముని నేను అని తలుచుకోడు. అయినప్పటికీ కూడా స్వప్నంలో, కలలో, ఒరే నీ పేరేమిట్రా అని అడిగితే నా పేరు రామ అని చెబుతాం. అంటే ఏమన్నమాట, తన పేరు తన మనస్సులో ఎలా దృఢమై స్థిరమై ఉండిపోయిందో, ఆ భగవంతుడు కూడా మన యొక్క మనస్సులో, మనుష్యుల యొక్క మనస్సులో దృఢంగా, స్థిరంగా, నిరంతరము కూడా నిత్య నివాసం చేసేటట్టుగా, మరపు రాని విధంగా ఎవరైతే సాధన చేసి చక్కగా భగవంతుణ్ణి సేవిస్తారో, ఇతర చింతన లేకుండా సేవిస్తారో, అది ఏకాంత భక్తి. అటువంటి దివ్యమైనటువంటి ఆ ఏకాంత భక్తి కలిగినటువంటి వాళ్లకు ఉన్నదే పరమేశ్వరుడు బోళాశంకరుడయ్యా, ఆయన చక్కగా ప్రత్యక్షమవుతాడు అన్నారు. పిలవంగానే పలికేటువంటి దైవం ఎవరు అని ఈశ్వరుడు పలుకుతాడు, శివుడు పలుకుతాడు పిలవంగానే. 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. ఏ దేవతను మనం ఆరాధించినా, పిలిచినా కాస్తో కూస్తో పరీక్ష చేస్తారు. కానీ శివుడు, రాముడు వీళ్ళ ఇద్దరు పరీక్ష చెయ్యరు సరికదా, పిలవంగానే పలికేటువంటి దైవములు అన్నారు వీళ్ళ ఇద్దరినీ కూడా. కాబట్టి ఆ పరమేశ్వరుడు పిలవంగానే పలుకుతాడు. అపారమైనటువంటి దయాస్వభావం కలిగినటువంటి మహానుభావుడు, అసాధారణమైనటువంటి అనుగ్రహం కలిగినటువంటిది ఆ శివుడు యొక్క అనుగ్రహం, అసాధారణమైనటువంటి అనుగ్రహము అన్నారు. కాబట్టి ఏంటంటే, ఆ ఈశ్వరుణ్ణి ఎవరైతే సేవిస్తారో, ఆ ఈశ్వరుణ్ణి సేవించి ఆ సేవా ఫలితాన్నంతటినీ కూడా పరమేశ్వరుడికే సమర్పణ చేయవలసింది అన్నారు. పుణ్యములన్నీ ఎవరి కోసం? ఈశ్వరుడి కోసం. ఆ ఈశ్వరుడి కోసం పుణ్యాలను ఆచరించి ఈశ్వరుడికి సమర్పణ చేసినట్లయితే మరి ఆ ఈశ్వర అనుగ్రహం అనేటువంటిది పరిపూర్ణంగా కలుగుతుంది అన్నారు. సరే, ఈ విషయంలో, ఈశ్వర సేవ విషయంలో శ్రవణము, కీర్తనము, మననము అనేటువంటివి చాలా ప్రధానమైనటువంటివి అని విద్యేశ్వర సంహిత 4వ చెప్పారు. శ్రవణము, మననము, కీర్తనము. కీర్తన చెయ్యాలంటే చెవులతో వినాలి. శాస్త్రం ఏం చెప్పింది అంటే, 10 ఇంద్రియములలో పంచకర్మేంద్రియములు, పంచజ్ఞానేంద్రియములు ఉన్నాయి. వీటన్నిటిల్లో కూడా ప్రధానమైనటువంటిది, భగవంతుడి దగ్గరికి చేరటానికి అత్యంత విశేషమైనటువంటి ఇంద్రియము ఏది? శ్రవణేంద్రియమే ప్రధానమైనటువంటిది. ఎందుకంటే కళ్ళతో చూస్తున్నాం, చెవులతో వింటున్నాం, నోటితో మాట్లాడుతున్నాం. ఈ మూటిలో చాలా అత్యంత ప్రధానంగా, శాశ్వతంగా మనకు ఏ ఇంద్రియం ద్వారా స్వీకరించిన జ్ఞానం నిలబడుతుంది అని. శ్రవణేంద్రియం ద్వారా స్వీకరించిన జ్ఞానం నిలబడుతుంది.
ఒక మాట భగవంతుణ్ణి చూశాము, ఇంటికి వచ్చాము, మనం చూసిన మూర్తి మన మనస్సుకు కొంతవరకు గోచరిస్తుంది. పూర్తిగా మూర్తిని గుర్తు తెచ్చుకోవాలంటే కళ్ళు గుర్తు తెచ్చుకుంటే కాళ్ళు గుర్తురావు, కాళ్ళు గుర్తు తెచ్చుకుంటే చేతులు గుర్తురావు, మళ్ళీ మరుపు వస్తుంది. కానీ శ్రవణేంద్రియంతో చిన్ననాటి నుండి వృద్ధాప్యం వరకు శ్రవణేంద్రియంతో విన్నటువంటి విషయములు వచ్చేటప్పటికల్లా ఆ విషయములు ఎప్పుడూ కూడా మరుపు రావు. ధ్రువోపాఖ్యానం చెప్పినప్పుడు ఆ ధ్రువోపాఖ్యానం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, నారద మహర్షుల వారు చేసినటువంటి ఉపదేశాన్ని 5వ సంవత్సరంలో ఆ ఉపదేశమంతా విని పరిపూర్ణంగా గుర్తుపెట్టుకొని 6 నెలలు ఉపాసన చేశాడు. 6 నెలలకు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైనాడు. కాబట్టి శ్రవణేంద్రియంతో మనం ఏదైతే వింటామో, చెవులతో ఏదైతే వింటామో, ఆ విన్నటువంటి స్వరూపం మనకు ఎప్పటికీ కూడా మరుపుకు రాదు అన్నారు. కనుక పరమేశ్వరుని గూర్చి అనేకములైనటువంటి విశేషణాలు ఉన్నాయి. చంద్రుణ్ణి ధరించాడు, నీలకంఠుడు, గంగను ధరించాడు, సగం శరీరంలో అమ్మవారు ఉన్నది. అంతేకాక ఆయన యొక్క దివ్యమంగళ రూపాలు అనేకములైనటువంటి రూపాలు ఉన్నాయి. కాబట్టి వీటిని కూడా చెవులతో వినటం, కీర్తన చెయ్యటం, ఆ తర్వాత మనస్సులో మననం చేస్తూ ఉండటం, జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉండటం, ఈ శ్రవణ మనన కీర్తనాదుల వల్ల సత్యవస్తువు ఆ ఈశ్వర స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ ఈశ్వర స్వరూపం గోచరం అవుతుంది అన్నారు. కాబట్టి ఒకప్పుడు సనత్కుమార యోగేంద్రుల వారు ఆకాశ మార్గంలో వెళుతూ ఉంటే వేదవ్యాస మహర్షుల వారు సరస్వతీ నదీ తీరంలో తపస్సు చేస్తున్నారు. ఎక్కడ ఈ సరస్వతీ నది అంటే బదరీనాథ్. అక్కడ ఆ స్వామివారి యొక్క నారాయణమూర్తి వారి యొక్క సన్నిధికి సుమారు ఒక 2-3 మైళ్ళ దూరంలో మానా అని పిలుస్తారు. అక్కడ సరస్వతీ నది ఉన్నది. ఆ సరస్వతీ నదీ తీరంలో వ్యాస మహర్షుల వారు అక్కడ చక్కగా నివసించినటువంటి ప్రదేశం ఉన్నది. అక్కడ కూర్చొని వేదవ్యాస మహర్షుల వారు బాగా విశేషంగా తపస్సు చేయటం, అట్లాగే పురాణ రచన చేయటం అనేటువంటిది జరిగింది. ఈ సనత్కుమార యోగేంద్రుల వారు ఆకాశ మార్గంలో విమానంలో వెళుతూ వ్యాస మహర్షుల వారు ఆహ్వానిస్తే ఆయన వచ్చారు. ఆయన వచ్చి వేదవ్యాస మహర్షుల వారు వేసినటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా విని తపస్సు ఎట్లా చేయాలి, ఏది ప్రధానమైనటువంటి అంశం, ఈ విధంగా చెప్పేటువంటి దాంట్లో శ్రవణం, మననం, కీర్తనం ఈ 3 ప్రధానమైనటువంటివి. చెవులతో వింటం, నోటితో కీర్తించటం, మనస్సుతో జ్ఞప్తిలో ఉంచుకోవటం, గుర్తుకు తెచ్చుకోవటం, ధ్యానించటం. సనత్కుమార యోగేంద్రుల వారు బ్రహ్మమానసపుత్రుడు. ఆయన ఎప్పుడూ 5 సంవత్సరాల వయస్సులో కనిపిస్తారు. సనత్కుమార యోగేంద్రుల వారు సర్వలోక సంచారం ఉన్నది వారికి యోగ బలంతో. ఇలా చెబుతూ ఒకప్పుడు నందికేశ్వరుడు నాకు చెప్పాడయ్యా ఈ విషయాన్ని, శ్రవణ మననములు అనేటువంటివి చాలా విశేషములైనటువంటివి అని శాస్త్రంలో చెప్పినటువంటి సకల విధములైనటువంటి యజ్ఞములు, యాగములు, కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం వీటన్నిటిలో కూడా మరి ఈ శ్రవణం, మననం చెవులతో వినటం, మనస్సుతో ధ్యానించడం అనేటువంటివి ప్రధానమైనటువంటివి అని చాలా విశేషంగా నందికేశ్వరుడు చెప్పాడు. ఆ విషయాన్ని నీకు చెబుతున్నాను అని ఈ అధ్యాయాల్లో ఏం చెప్పారంటే, భగవంతుడి యొక్క కథలను వినటం వల్ల పాపక్షయం అవుతుంది. ఇక్కడ సారాంశం ఇది. ఇంతవరకు చెప్పిన మాటల్లో భగవంతుడి యొక్క కథా విశేషాలను, పురాణాలను చెవులతో శ్రవణం చేయటం వల్ల పాపక్షయమై ఈశ్వరానుగ్రహం కలిగి ఈశ్వర దర్శనం కూడా అవుతుంది. నిరంతరము ప్రతిరోజు భగవత్ కథా శ్రవణం చెయ్యండి. ప్రాచీన కాలంలో ప్రతి 4 బజార్ల మధ్య, ప్రతి దేవాలయంలో,
మరి పురాణ ప్రవచనం అనేటువంటిది ప్రతినిత్యము కూడా ప్రతి ఊళ్ళో 4-3 చోట్ల జరుగుతూ ఉండేది. అలా పురాణ శ్రవణం జరుగుతూ ఉంటే పురాణం వల్ల వేదోక్తమైనటువంటి సమస్త ధర్మాలు తెలుస్తాయి. ధర్మం ఎక్కడి నుంచి ప్రారంభమవుతున్నది? ధర్మం అనేటువంటిది లేకుండా భగవంతుడు సాక్షాత్కరించడు. ధర్మం ప్రధానం. ధర్మం అనేటువంటిది ఎట్లా ప్రారంభమవుతున్నది? ఎట్లా ప్రారంభమవుతున్నది అంటే తెల్లవారుజామున సూర్యోదయాత్ పూర్వం నిద్ర మేల్కొనాలి. ఇక్కడి నుంచి ప్రారంభం ధర్మం అన్నారు. దానికి బ్రాహ్మీ ముహూర్తము అని చెప్పారు. సూర్యోదయం 6ంటికి. అలా ఉన్నప్పుడు 5:15 నుంచి 5:13 నుంచి బ్రాహ్మీ ముహూర్తం ప్రారంభమవుతుంది. 48 నిమిషాలు ముహూర్త కాలము అంటే బ్రాహ్మీ ముహూర్తము అంటే. ఈ బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి. లేచిన వెంటనే ఏం చేయాలి? నిద్ర లేస్తూనే భగవంతుడి యొక్క స్మరణతో నిద్ర లేవాలి. అట్లా మెళుకువ వస్తూనే భగవంతుడిని స్మరణ చేయాలి. నిద్ర ఎలా పోవాలి? రాత్రిపూట భగవత్ స్మరణతోనే నిద్రపోవాలి అన్నారు. దీనివల్ల ప్రయోజనం ఏమిటి అని. దీనివల్ల ప్రయోజనం ఏమిటి అంటే జన్మకు వచ్చిన తర్వాత లోక వ్యవహారం తప్పదు ప్రతి ఒక్కడికి కూడా. కాలం అనేటువంటిది ఎట్లా ఉన్నది? 24 గంటలు భగవంతుడు ఇచ్చాడు బ్రహ్మదేవుడు భూలోకవాసులో కాలం. ఈ 24 గంటలకు మన యొక్క పనులకు కాలం ఇంకా సరిపోవటంలా. రోజుకు ఇంకో 48 గంటలు ఇస్తే బాగుండు అనిపిస్తుంది. 100 సంవత్సరాలు ఆయుష్యం ఇచ్చాడు భగవంతుడు. శతమానం భవతి శతాయుః పురుషః. వేదం చెబుతున్నది 100 సంవత్సరాల ఆయుర్దాయమని. మరి కొంతమంది కొన్నాళ్ళు ఉంటున్నారు, కొంతమంది కొన్నాళ్ళు మాత్రమే, కొంతమంది కొద్దిగా ఎక్కువ రోజులు ఉంటున్నారు. ఏమిటి ఈ తేడా అని. ఏమిటి అంటే చేసేటువంటి దుష్కర్మల వల్ల పరిపూర్ణమైనటువంటి ఫలం ఎక్కడ తగులుతుంది అంటే మృత్యువు 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 అని జ్యోతిశాస్త్రంలో చాలా చోట్ల చెప్పారు. నీవు కనుక ఈ ఆచరణ సక్రమంగా చేయకపోతే మృత్యువు కలుగుతుంది అని. మృత్యువు అంటే వెంటనే వచ్చి పడుతుందే మృత్యువు? వెంటనే వచ్చి పడదు మృత్యువు. అంటే ఆయుష్యం క్షీణమవుతూ ఉంటుంది అన్నమాట. ఆయుర్దాయం క్రమక్రమంగా క్షీణమై కొంత ఆయుర్దాయం మాత్రమే నడుస్తుంది చేసేటువంటి దుష్కృతాల వల్ల. శాస్త్రోక్తమైనటువంటి కర్మలను సక్రమంగా కనుక ఆచరించగలిగితే 100 సంవత్సరాలు ఈశ్వరుడు ఆయుర్దాయం ఇస్తే అంతకంటే ఇంకా పెంచుతాడు భగవంతుడు. సూర్యోదయాత్ పూర్వం నిద్ర లేవాలి. వేదంలో చెప్పారు. సూర్యోదయాత్ పూర్వం మనుష్యుల సంగతి అట్లా ఉండగా వృక్షములు నిద్రలేస్తాయి. సూర్యోదయం అవుతుండగా వెలుతురు వస్తే అరుణోదయం అయ్యేటప్పటికి చెట్లు నిద్రలేస్తాయి. ఆకులు ముడుచుకుపోతాయి. రాత్రిపూట చెట్లు నిద్రలేస్తాయి, పక్షులు నిద్రలేస్తాయి, పశువులు నిద్రలేస్తాయి, క్రిమికీటకాలు నిద్రలేస్తాయి. మరి నిద్ర లేవలేకుండా ఉన్నది ఎవరు అని. మనుషులే నిద్ర లేవటంలా సరిగా. సూర్యోదయాత్ పూర్వం నిద్ర లేవాలి. ఇది వేద శాసనం కాదండి. మేము తెల్లవారుజామున 4-4:30 దాకా ఏదో కార్యక్రమంలో నడిచిపోయింది, పడుకున్నాము. కార్యక్రమంలో ఎంతవరకు నడిచింది, ఎంత అలిశాడు, ఇదంతా కూడా దీన్ని గూర్చి భగవంతుడు పట్టించుకోవటల్లా. సూర్యోదయాత్ పూర్వం నిద్రలే అని వేద శాసనం. సూర్యోదయ సమయంలో నిద్రపోకూడదు. ఆ సమయంలో నిద్రపోకుండా ఉంటే ఆయుర్వృద్ధి కలుగుతుంది. మహర్షులు మనకు పురాణాలలో అనేకములైనటువంటి ఉపాఖ్యానాలు చెప్పారు, కథాభాగాలు చెప్పారు. ఈ కథాభాగాలు చెప్పిన కారణం ఏంటంటే భక్తుల కథలు చెబితే విని తరిస్తారు. రెండోది కేవలం చెప్పేవన్నీ ధర్మాలే చెబితే వినటానికి విసుగుపడతారు, ఆచరించడానికి కష్టంగా ఉంటుంది అని మధ్య మధ్యలో అనేకములైనటువంటి ఉపాఖ్యానంలో మిళితం చేసి అనేకములైనటువంటి ధర్మాలు వ్యాస మహర్షుల వారు మనకు చెప్పారు.
సరే, అది ధర్మాచరణకు ప్రారంభం. ఇక అక్కడి నుంచి సూర్యోదయం అయింది, సూర్యుడికి నమస్కారం చేశాం, యథాశక్తిగా అర్చనో పూజో జపమో, మరి ఆయా సంప్రదాయం అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఆయా సంప్రదాయం ప్రకారం ఆ సూర్య భగవానుని లేకపోతే శివుణ్ణి లేకపోతే విష్ణువును సేవించారు, అయిపోయింది. ఇక వృత్తి వ్యవహారములు తర్వాత, వ్యవహారం తర్వాత. కానీ సూర్యోదయ సమయంలో మాత్రం నిద్రపోకుండా ఉంటే అది చాలా విశేషమైనటువంటి శుభఫలాన్ని, ఆయుర్దాయాన్ని ప్రసాదిస్తుంది. దానివల్లే ఆరోగ్యం కూడా వస్తుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ప్రత్యక్ష పరమేశ్వరుడు సూర్యుడు. ఈశ్వరుడు యొక్క అష్టమూర్తుల్లో సూర్యుడు ఒక ఆయన. కాబట్టి ఏంటంటే ఆ సూర్యుడిని కనుక ఆ సూర్యోదయ సమయం సూర్యుడు ఉదయించేటప్పుడు సూర్యుడికి మనం నమస్కారం చేసుకోగలిగితే నిద్రలేచి ఆ సూర్యానుగ్రహంతో ఆరోగ్య స్థితి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే అస్తమాన సమయం కూడా, సూర్యాస్తమయ సమయంలో కూడా నిద్ర చేయరాదు. కాబట్టి ఈ విధంగా ధర్మం అనేటువంటిది ఎవరైతే చక్కగా పరిపూర్ణంగా ఆచరిస్తారో అటువంటి ధర్మాత్ములకు ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ఎవరికి పరమేశ్వరానుగ్రహం కలుగుతుంది? ఎవరు ధర్మాన్ని చక్కగా ఆచరిస్తే వాళ్లకు పరమేశ్వరానుగ్రహం కలుగుతుంది అని ఇక్కడ ఈశ్వరారాధన విషయంలో మరి ఈ 5వ అధ్యాయం వచ్చేటప్పటికల్లా శివలింగార్చనకు చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత చెప్పారు. శివలింగార్చన స్వామివారి యొక్క కళారూపం, నిష్కళారూపం. అంటే నామరూపాలతో కూడినటువంటి రూపం, అలాగే నిర్గుణ రూపం. ఈ 2 స్వరూపాలను సూచించేది శివలింగము అని. శివలింగం ఆద్యంతరహితం. ఏది మొదలు ఏది చివర శివలింగానికి అది నిర్ణయించడానికి అయ్యేది కాదు. కాబట్టి ఆద్యంతరహితం. రూపం లేదా లింగ రూపంగా కనిపిస్తున్నాడుగా. కాబట్టి ఏంటంటే ఆ పరమేశ్వరుణ్ణి లింగరూపంగా కనుక పూజించినట్లయితే ఆ పరమేశ్వర అనుగ్రహం అనేటువంటిది చాలా విశేషంగా భక్తులకు కలుగుతుంది. ఇక్కడ ఈశ్వరుడు యొక్క లింగావిర్భావ విశేషం చెప్పారు. ఒకానొకప్పుడు బ్రహ్మ విష్ణువులిద్దరికీ కూడా కలహం ఏర్పడ్డది. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నాడు. యోగ నిద్రలో ఉన్నటువంటి సమయంలో బ్రహ్మదేవుల వారు వెళ్ళి శ్రీ మహావిష్ణువును పెద్ద కంఠంతో పిలిచారు. పెద్ద కంఠంతో పిలిచేటప్పటికల్లా ఆ శ్రీ మహావిష్ణువు కదల్లా మెదల్లా, చలనం లేదు. బ్రహ్మదేవుల వారికి కోపం వచ్చింది. నేను ఇంతటి సృష్టి కార్యాన్ని చేస్తున్నటువంటి వాణ్ణి నేను పిలిస్తే ఈయన పలకడేమిటి అని చెప్పి చాలా కోపం తెచ్చుకొని, ఏమయ్యా కాస్త మాట విని పలకటం నేర్చుకో, నేను బ్రహ్మను, ఈ సకల సృష్టిని కూడా నిర్వర్తిస్తున్నాను, నీ దగ్గరికి వస్తే నీవు చాలా నిర్లక్ష్యంగా చూస్తున్నావు, నన్ను పలకటం లేదు అన్నాడు. సరే, శ్రీ మహావిష్ణువు ఇక్కడ బ్రహ్మ యొక్క తత్వం ఏమిటి అంటే పరిపూర్ణమైనటువంటి రజోగుణం బ్రహ్మది. బహిస్సత్వం, అంతస్తమః, బయటికి సత్వగుణంతో కనిపిస్తాడు శ్రీ మహావిష్ణువు, బయటికి తమోగుణంతో కనిపిస్తాడు శంకరుడు. సరే, ఆ శ్రీ మహావిష్ణువు చాలా నెమ్మదిగా, ఓ బ్రహ్మదేవ, పూర్వం నీవు నా నాభికమలంలో నుంచి ఆవిర్భవించావు, నాకు కుమారుడు అవుతావు, నీవు నన్ను ఈ విధంగా తీవ్రంగా కోపంగా మాట్లాడకూడదు, కాస్త శాంతంగా మాట్లాడు అని చెప్పి ఆయన బ్రహ్మదేవుల వారితో మాట్లాడుతూ ఉంటే ఇద్దరికీ మెల్లగా మాట పెరిగింది. నేను గొప్పవాణ్ణి అంటే నేను గొప్పవాణ్ణి అన్నారు. ఈ సందర్భంలో ఏం జరిగింది అంటే వాళ్ళిద్దరికీ కూడా దివ్యమైనటువంటి యుద్ధం ఏర్పడ్డది అన్నారు. శ్రీ మహావిష్ణువు ఏం చేశాడంటే బ్రహ్మదేవుడి మీద మహేశ్వరాస్త్రం వేశాడు యుద్ధంలో. ఆ బ్రహ్మదేవుడు ఏం చేశాడు అంటే పాశుపతాస్త్రం వేశాడు. ఈ 2 అస్త్రాలు కూడా 14 లోకాలను కూడా ముంచే విధంగా
నశింపజేసే విధంగా ఈ రెండు అస్త్రాలు కూడా కొట్టుకుంటున్నాయి ఆకాశ మార్గంలో. అప్పుడు దేవతలందరూ కూడా చూడటానికి వచ్చారు. మహాప్రళయం సంభవించేటువంటి పరిస్థితి కనిపిస్తున్నది వీళ్ళ ఇద్దరి కోపావేశం వల్ల. వెంటనే దేవతలందరూ ఏం చేశారు అంటే ఆ పరమేశ్వరుడు సన్నిధానానికి వెళ్ళి, కైలాసానికి వెళ్ళి పార్వతీదేవితో సహా ఆ పరమేశ్వరుడు చాలా చక్కగా సుఖాసీనుడై ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు అంటే బాసిపెట్లేసుకొని కూర్చున్నట్ట. ఎడమకాలు కుడి తొడ మీద, కుడి పాదం ఎడమ తొడ మీద వేసుకొని చక్కగా బాసిపెట్లేసి కూర్చున్నాడు. అత్యంత ప్రశాంతంగా ఉన్నాడు. దేవతలందరూ కూడా చెప్పారు, ఇట్లా వీళ్ళిద్దరికీ కూడా తగాదా ఏర్పడ్డది, మీరు అనుగ్రహిస్తే తప్ప ఈ తగాదా తీరదు అని. అప్పుడు ఆ పరమేశ్వరుడు బయలుదేరి అమ్మవారితో సహా బయలుదేరొచ్చాడు. బయలుదేరి వచ్చి ఏం చేశాడు అంటే ఆ పరమేశ్వరుడు, ఆ బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి ఇద్దరూ కూడా యుద్ధం చేస్తున్నారు కదా. మార్గశిర మాసంలో ఆరుద్రా నక్షత్రం వచ్చినటువంటి సమయంలో బయలుదేరొచ్చాడు. ఆర్ద్రా నక్షత్రం ఈశ్వర నక్షత్రం, శివుడికి చాలా ఇష్టమైన నక్షత్రం. ఆర్ద్రా నక్షత్రంలో అభిషేకిస్తే ఈశ్వరుడు ప్రసన్నుడవుతాడు. అందులో ఈశ్వరుడు యొక్క మహాపర్వంలో మహాశివరాత్రి చాలా గొప్పది. మహాశివరాత్రి తర్వాత గొప్ప దివ్యమైనటువంటి పర్వ ఏమిటి అంటే మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఆరుద్రా నక్షత్రం చాలా విశేషమైనటువంటిది. పరమేశ్వరుడు వివాహం కూడా మార్గశిర మాసంలోనే అయింది. లోకంలో ఒక శంక ఉన్నది. ఏమిటి అంటే అది సోమవారం వివాహ విషయాలు మాట్లాడకూడదు, సోమవారం వివాహం చేయకూడదు అని. ఇది కేవలం జనుల్లోకి ఎట్లా వచ్చిందో వచ్చింది తమాషాగా. పార్వతీ పరమేశ్వరులు వివాహం చేసుకున్న రోజు సోమవారం అండి. మార్గశిర మాసంలో సోమవారం రోజున కేదార్నాథ్లో పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహం జరిగింది. వాళ్ళకు ముహూర్తం మహర్షులు పెట్టారు సోమవారం రోజు అని. దంపతులు ఇద్దరూ అవినాభావ సంబంధం కలిగి చాలా దివ్యమైనటువంటి ఆత్మీయతతో అర్ధనారీశ్వరులుగా ఉన్నారు. అప్పుడు మార్గశిర మాసం ఆర్ద్రా నక్షత్ర సమయంలో ఆ పరమేశ్వరుడు దివ్యమైనటువంటి లింగ రూపాన్ని ధరించాడు. ఎట్లా ఉన్నది ఆ శివలింగము అంటే భిత్వా పాతాళయం గత్వా దూరతరం హరిహి. బ్రహ్మ విష్ణువు వీళ్ళిద్దరూ కూడా ఒకరు భూమిలోకి ఒకరు ఆకాశంలోకి వెళ్ళి ఆ పరమేశ్వరుడు యొక్క లింగము యొక్క ఆద్యంతములను తెలుసుకోలేకపోయినారు అన్నారు. సరే, దివ్యమైనటువంటి లింగం ఏర్పడ్డది, మహాప్రకాశంగా ఉన్నది. ఆ లింగము అగ్నిజ్వాలలతో ప్రకాశిస్తూ ఉన్నది. అదే దివ్యమైనటువంటి అగ్నిలింగం అరుణాచల క్షేత్రం. మొట్టమొదట ఈశ్వరుడు యొక్క దివ్యమైనటువంటి లింగం అరుణాచలంలో ఏర్పడ్డది. అక్కడ స్వామివారు దర్శనమిచ్చారు. కాబట్టి వెంటనే ఇప్పటి వరకు గొప్పవాళ్ళం అనుకుంటున్నారు కదా. సరే, ఆ పరమేశ్వరుడు యొక్క ఆద్యంతములు ఎవరు తెలుసుకుంటే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు అనేటువంటి నిర్ణయంతో బ్రహ్మదేవుడు హంస రూపాన్ని ధరించాడు. భూమి లోపలికి వెళ్ళటం కోసం అని చెప్పి శ్రీ మహావిష్ణువు వరాహ రూపం ధరించాడు. హంస అయి పైకి ఎగిరి వెళుతున్నాడు బ్రహ్మదేవుల వారు. వెళ్ళాడు 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 సత్యలోకం దాటి ఇంకా పైకి వెళ్ళాడు. ఎంత వెళ్ళినా శివలింగము యొక్క అంతం కనిపించలేదు. శ్రీ మహావిష్ణువు భూమిని తవ్వుకుని పాతాళలోకం దాకా వెళ్ళాడు. ఆది కనిపించలేదు. సరే, శ్రీ మహావిష్ణువు అన్నాడు, నేను శివుడు యొక్క ఆదిని చూడలేకపోయినాను, ఆ రుద్రుడు యొక్క శివలింగం యొక్క ఆదిని చూడలేకపోయినాను, కాబట్టి ఇక తిరిగి తన ప్రయత్నాన్ని విరమించుకొని భూమి మీదికి వచ్చాడు విష్ణుమూర్తి.
బ్రహ్మదేవుల వారు రజోగుణ ప్రధానుడు కావటం వల్ల ఈశ్వరుడు యొక్క అంతం శివలింగాన్ని నేను దర్శించలేదు అంటే ఇది పరిహాసాస్పదంగా ఉంటుంది, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నాడు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే ఏం జరిగింది అంటే ఆ శివలింగం పైనుంచి మొగలి పువ్వు అమాంతంగా బ్రహ్మదేవుడి దగ్గర పడ్డది. బ్రహ్మదేవుడి చేతుల్లో పడేటప్పటికీ మెల్లగా మొగలి పువ్వుతో మాట్లాడాడు బ్రహ్మదేవుడు. ఇట్లా ఈశ్వరుణ్ణి తెలుసుకుందామని బయలుదేరాను, శివలింగం ఇంకా ఎంత ఎత్తు ఉన్నదో అంతు దొరకటం లేదు. సరే, శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి నేను ఈశ్వరుణ్ణి చూసి వచ్చాను, అంతం చూసి వచ్చాను అని చెప్పి చెబుతాను, కాస్త నాకు సహకరించి మరి మా ఇద్దరి యొక్క పరీక్షలో నన్ను కనుక గెలిపించావంటే చాలా సంతోషంగా ఉంటుంది అని మొగలి పువ్వుతో మాట్లాడాడు. సరేనన్నది మొగలి పువ్వు. సరే, ఇద్దరు కలిసి మళ్ళీ భూమికి మీదికి వచ్చారు. శ్రీ మహావిష్ణువు అన్నాడు, ఈశ్వరుడు యొక్క ఆదిని భూమిలో నేను గ్రహించలేకపోయినాను అన్నాడు. ఆయన సత్యం చెప్పాడు. బ్రహ్మదేవుడు వచ్చేటప్పటికల్లా ఏం చేశాడు అంటే నేను చూసొచ్చానయ్యా అన్నాడు. శ్రీ మహావిష్ణువు నిజమైన అనుకున్నాడు. సాక్ష్యం ఎవరు? ప్రతిదానికి ఏదైనా ఒక సాక్ష్యం ఉంటే బాగా విశ్వాసం పెరుగుతుంది, స్థిరపడుతుంది. మొగలి పువ్వు అన్నది ఇదిగో ఈ బ్రహ్మదేవుడు చివరిదాకా వచ్చాడు, వచ్చి పైన ఉన్నటువంటి మొగలి పువ్వుని తీసుకొచ్చాడు అని మొగలి పువ్వు చెప్పింది. ఇంతలో అక్కడ పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమై బ్రహ్మదేవుడి మీద చాలా కోపం తెచ్చుకున్నాడు. ఆయన, ఏమయ్యా, సృష్టికర్తవు, 14 లోకాలను సృష్టించినటువంటి వాడివి, నీవు అసత్యం ఆడావనుకో ప్రపంచంలో సత్యం నిలబడుతుందా అని. ప్రపంచంలో సత్యం నిలబడుతుందా? కాబట్టి ఏమిటి అంటే నీవు చెప్పినటువంటిది అబద్ధం. వెంటనే ఒక పురుషుణ్ణి ఆవిర్భవింపజేశాడు పరమేశ్వరుడు. ఆయనే భైరవుడు. ఓ భైరవ, బ్రహ్మదేవుడు అబద్ధం ఆడాడు, ఈ బ్రహ్మదేవుణ్ణి నీవు శిక్షించవలసింది అన్నాడు. శిక్షించవలసింది అనేటప్పటికల్లా అప్పుడు ఆ భైరవుడు బ్రహ్మదేవుడి యొక్క, అప్పటి వరకు బ్రహ్మదేవుడికి 5 శిరస్సులు ఉండేవి, బ్రహ్మదేవుడి యొక్క 5వ శిరస్సును తుంచేశాడు భైరవుడు అన్నారు. అప్పుడు ఇదంతా కూడా సాక్షాత్తు శివలీల, ఆ బ్రహ్మ యొక్క, ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతోనే ఇదంతా కూడా జరిగింది అని. సరే, అక్కడి నుండి కూడా 5వ శిరస్సు తుంచేసిన తర్వాత మరి నీకు ఈ విధంగా నున్ను అసత్యాన్ని నీవు ప్రవర్తింపజేయటానికి పూనుకున్నావు కాబట్టి నీకు క్షేత్రములు ఉండవు, ఉత్సవములు ఉండవు, ప్రాణులెవరూ కూడా నిన్ను పూజించరు, నీకు దేవాలయాలు లేవు. కాబట్టి ఈ విధంగా బ్రహ్మదేవుడికి శాపం వచ్చింది. సరే, అయినప్పటికీ కూడా బ్రహ్మదేవుడు ప్రార్థన చేయటం వల్ల నిన్ను పూర్తిగా పరిత్యాగం చెయ్యలేదయ్యా, వైదిక కర్మల్లో యజ్ఞయాగాదుల్లో నీవే గురుస్వరూపుడివి, కాబట్టి నిన్ను నిరాకరించినట్లయితే యజ్ఞయాగాది కర్మలన్నీ కూడా నిష్ఫలాలైతాయి. కాబట్టి నీకు పూజ్యస్థానం యజ్ఞయాగాది కర్మల్లో నీకు ఏర్పాటు చేస్తున్నాను అని ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాడు. సరే, అక్కడి నుంచి కూడా ఆ కేతకీ పుష్పాన్ని ఈశ్వరుడు శిక్షిస్తూ నా పూజకు పనికిరావు బొమ్మన్న, తన పూజకు బహిష్కరించాడు కేతకీ పుష్పాన్ని, అంటే మొగలి పువ్వును. సరే, ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తే పూర్తిగా నిన్ను పరిత్యాగం చేయలేదు, నా భక్తులు నిన్ను స్వీకరిస్తుంటారులే, భక్తులకు వద్దని చెప్పలేదులే, కాబట్టి నా భక్తులు నిన్ను స్వీకరిస్తారు, కాబట్టి నీకు ఆ విధంగా ఈశ్వర అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది అని కేతకీ పుష్పానికి అనుగ్రహం ఇచ్చాడు పరమేశ్వరుడు. ఇంతకు ఇక్కడ చెబుతున్నటువంటి విషయం ఏమిటి అంటే పరమేశ్వరుడు పరిపూర్ణమైనటువంటి కరుణా కటాక్షాలు కలిగినటువంటి వాడు, దయాళువు. ఆయనకు ఒకప్పుడు కోపం వచ్చినా సరే ఆ కోపం అనేటువంటిది కొంతవరకే, ఆయన దోషాన్ని నిర్మూలించటం కోసమే తప్ప ఆ కోపం శాశ్వతం కాదు. ప్రతి ప్రాణుని కూడా శివుడు అనుగ్రహిస్తాడు అని చెప్పటం ఇక్కడ సారాంశం. బ్రహ్మదేవుణ్ణి ఎట్లా అనుగ్రహించాడు?
కేతకీ పుష్పాన్ని ఇట్లా అనుగ్రహించాడు ఆయన. ఈ విధంగాను ఆ పరమేశ్వరుడు యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం, ఆ శివ అనుగ్రహం బ్రహ్మకు శ్రీ మహావిష్ణువుకు కూడా చాలా చక్కగా కలిగి, మరి విష్ణువు ఎప్పుడైతే దివ్యమైనటువంటి ఈ సత్యాన్ని ఆయన పలికాడో అప్పుడు శ్రీ మహావిష్ణువును అనేక విధాలుగా అనుగ్రహించి రక్షించాడు. తరువాత మరి ఈ ఈశ్వరుడు ఆవిర్భవించినటువంటి క్షేత్రానికి అరుణాచల క్షేత్రము అనేటువంటి దివ్యమైనటువంటి నామధేయం వచ్చింది అని చెప్పి, మొట్టమొదటిగా ఈశ్వరుడు ఆవిర్భవించినటువంటి క్షేత్రం అరుణాచలం. సరే, ఆ పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువులిద్దరికీ కూడా దివ్యమైనటువంటి పంచకృత్యాలను చక్కగా అనుగ్రహించాడు అన్నారు. ఆ అనుగ్రహించడంలో సృష్టి చేసేటువంటి సృష్టి ధర్మం నీకే అప్పగిస్తున్నాను అన్నాడు బ్రహ్మదేవుణ్ణి. నువ్వేదో ఒక చిన్న తప్పు చేసావు కదా అని నిన్ను సృష్టికర్తగా ఉద్యోగం నుంచి తీసేయలేదయ్యా. సృష్టి చేయవలసిన వాడవు నువ్వే, జాగ్రత్తగా సృష్టి చేయి. తర్వాత బ్రహ్మ సృష్టిని చక్కగా సంరక్షించటానికి విష్ణువే సమర్థుడు కాబట్టి నీవే ఈ సృష్టినంతటినీ కూడా రక్షిస్తూ ఉండు అని విష్ణువుకు అప్పగించాడు. తర్వాత శివాంశతో ఆవిర్భవించినటువంటి రుద్రుడు ఈ సకల సృష్టిని కూడా సృష్టికాలం అంతా పూర్తయిన తర్వాత సంహారం చేసేటువంటి బాధ్యతనంతటినీ కూడా రుద్రుడికి అనుగ్రహించాడు. సృష్టి స్థితి లయాలు మూడు పూర్తయితాయి, మళ్ళీ సృష్టి జరుగుతుంది. మళ్ళీ సృష్టి జరగాలి అంటే ఈ లయమైన తర్వాత ఈ లయం చేయబడినటువంటి ఈ సకల ప్రపంచాన్ని కూడా జాగ్రత్తగా కాపాడి మళ్ళీ పునః సృష్టికి కారణమయ్యేటట్లుగా, సృష్టి జరిగేటట్లుగా చూచేటువంటి బాధ్యతను మహేశ్వరుడికి అప్పగించాడు శివుడు అన్నారు. కాబట్టి ఈ ప్రపంచమంతా కూడా సమస్తమైనటువంటి జీవులకు కూడా బంధ విముక్తిని కలిగిస్తూ ముక్తిని ఇచ్చేటువంటి బాధ్యత మాత్రం నాది అన్నాడు ఈశ్వరుడు. కాబట్టి ఏంటంటే మరి బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు, శివుడు ఈ ఐదుగురు కలిసి సృష్టి, స్థితి, అటు తరువాత లయము, తిరోభావము, అనుగ్రహము, తిరిగి పునః సృష్టి జరగటం అనేది, సృష్టిలో జీవులందరికీ కూడా ముక్తినివ్వటం అనేటువంటిది అనుగ్రహము. ఈ ఐదుగురు కూడా ఇటువంటి ఈ పంచకృత్యాలను నెరవేరుస్తున్నారు అని చెప్పారు వేదవ్యాస మహర్షుల వారు. అటు తరువాత ఈశ్వరానుగ్రహం పొందాలంటే ఏం చెయ్యాలి అని, ఈశ్వరానుగ్రహం పొందాలి అంటే శివ పంచాక్షరి మంత్రాన్ని నిరంతరము కనుక చక్కగా జపించినట్లయితే ఈశ్వరానుగ్రహం అనేటువంటిది చక్కగా కలుగుతుంది అన్నారు. అయితే ఇక్కడ మంత్ర జపం దగ్గరికి వచ్చేటప్పటికీ ప్రత్యేకమైనటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి. ఏమిటయ్యా నియమాలు అంటే, గురువు అనుగ్రహించి మంత్రాన్ని ఉపదేశం చెయ్యాలి, ఆ మంత్రాన్ని గురు సంప్రదాయ విధానంగా జపం చెయ్యాలి, అటు తరువాత పురస్చరణ అనేక పర్యాయాలు జపించాలి, ఆ తర్వాత ఏంటంటే మరి హోమాదులు ఆచరించాలి, అప్పుడు ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అలాగే సంప్రదాయ విధానాన్ని అనుసరించి, వర్ణాశ్రమ విధానాన్ని అనుసరించి మంత్రంలో మరి బీజాక్షర భేదము, అలాగే నమస్కార భేదం కూడా ఉంటుంది. కొన్ని మంత్రములకు ప్రారంభంలో నమస్కారం, కొన్ని మంత్రములకు చివరిలో నమస్కారం. మరి వారి వారి యొక్క సంప్రదాయ విధానాన్ని అనుసరించి మరి మంత్రములకు నమస్కారం చివరిలో కొన్నిట, మొదట్లో కొన్నిట, కొంతమంది కొన్నిట మొదట్లో చేయాలి, కొంతమంది చివరిలో నమస్కారాంతంగా చేయాలి అన్నారు. నమశివాయ అని కొంతమంది చేయాలి, అలాగే శివాయ నమః అని కొంతమంది చేయాలి, వారు గురు సంప్రదాయాన్ని అనుసరించి అని చెప్పారు. అందుకనే మంత్రముల విషయం వచ్చేటప్పటికల్లా పుస్తకంలో ప్రకటన చక్కగా ప్రింటు చేశారు. మంత్రములు చూసి చదివేటువంటి అధికారం పనికిరాదు అన్నారు. గురుముఖత ఒక సద్గురువైనటువంటి మహానుభావుణ్ణి మరి గురువుగా స్వీకరించి అటువంటి ఆ గురువు దగ్గర మంత్రాన్ని ఉపదేశం పొంది ఆ గురు సంప్రదాయానుసారంగా మంత్రజపం జాగ్రత్తగా చేసినట్లయితే మరి ఆ పరమేశ్వరుడు చాలా విశేషంగా అనుగ్రహిస్తాడు అని
ఇక్కడ వేదవ్యాస మహర్షుల వారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. లోకంలో మనుష్యులకు అభీష్టాలు నెరవేరాలి, ముక్తి నెరవేరాలి. ధర్మము, అర్థము, కామము, మోక్షము, ఈ 4 రకాలైనటువంటి పురుషార్థాలు నెరవేరాలి. అందులో ధర్మం ప్రధానంగా ఉండాలి, మోక్షం ఫలితంగా ఉండాలి. అర్ధకామాలు 2 మధ్యలో వస్తాయి, మధ్యలో వెళ్ళిపోతాయి. జన్మకు వచ్చాడు, ఏం తెచ్చుకుంటున్నాడు అని. జన్మకు వచ్చేటప్పుడు ఏం తెచ్చుకుంటున్నాడండి మనుష్యుడు? ఏమీ తెచ్చుకోవటల్లా. భగవంతుడు జన్మనిచ్చాడు, జన్మకు వచ్చాడు. వెళ్ళిపోయిన తర్వాత, దేహాన్ని ప్రాణాలు వదిలి వెళ్ళిన తర్వాత ఏం కూడా తీసుకెళ్తున్నాడు? కంటికి కనిపించని ఫలితాలను కూడా తీసుకెళ్తున్నాడు. పాపము, పుణ్యం అవి కూడానే ఉంటాయి. ఇక్కడ సంపాదించేటువంటి ధనం, కనకం, వస్తువులు, వాహనాదులు, నా బంధువు, నా మిత్రుడు, నా ఆప్తుడు, వీళ్ళందరూ ఇక్కడే ఉండిపోతున్నారు. వీళ్ళెవరిని కూడా తీసుకెళ్ళటంలే. రమ్మన్నా వీళ్ళెవరూ రాలేరు. కాబట్టి కూడా తీసుకెళ్ళేదేమిటి? సుకృత దుష్కృతములు. దుష్కృతం చేసుకుంటే అది వెంటబడి వస్తుంది, అది ఎక్కడికి పోదు. సుకృతం చేసుకుంటే అది కూడా వస్తుంది. కాబట్టి పాపపుణ్యములు అనేటువంటివి 3 రకాలుగా ఉన్నాయి. 1 శారీరకం, 2 మానసికం, 3 వాచకం. మానసికమైనటువంటి దోషం చాలా తీవ్రమైనటువంటిది అని శాస్త్రం చెబుతున్నది. ఒక్క క్షణంలో మనస్సుతో ఎన్ని పుణ్యాలు చేస్తాడో, ఎన్ని పాపపు ఆలోచనలు కలుగుతాయో వర్ణించడానికి కూడా సాధ్యం కాదు. మనస్సుతో చేసేటువంటి పాపపుణ్యాలు. మంచి తలిచాడా మనస్సుకు సద్వాసన కలుగుతుంది, మంచి మీద అభిప్రాయం, మంచి మీద అభిలాష కలుగుతుంది. చెడును స్మరించాడనుకోండి, విషయానుధ్యాయతశ్చిత్తం విషయేషు విషజ్యతే. కృష్ణస్వామి వారు చెప్పారు. విషయాలను, లోక విషయాలను ఆలోచిస్తూ ఉంటే ఈ మనస్సు దాని యందే లగ్నం అవుతుంది. అట్లా కాకుండా మామనుస్మరతశ్చిత్తం మయ్యేవ ప్రవిలీయతే. నిరంతరము భగవంతుడిని గూర్చి ఆలోచిస్తూ ఉంటే మనస్సు భగవంతుడి యందు లయమవుతుంది. ఈ మనస్సు అనేది ఎటువంటిది అంటే ఒక తీగ వంటిది అన్నారు. ఈ మనస్సు అనే తీగను మనం ముళ్ళ చెట్టుకు అల్లు పెట్టామనుకోండి, దానికే అల్లుకుంటుంది. నేల మీద పాకిస్తే నేల మీదే పాకుతుంది, పందిరి వేస్తే పందిరి మీద పాకుతుంది. ఇంటిపైన అల్లు పెట్టామనుకోండి, ఇంటిపైకి వెళుతుంది. కాబట్టి ఈ మనస్సును కూడా చిన్నప్పటి నుంచి ఏ విధమైనటువంటి దారిలో మళ్ళించి నడిపిస్తూ ఉంటే మనస్సు ఆ విధమైనటువంటి దారిలోనే వెళుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనస్సుతో ఎప్పుడూ చెడు తలంపు చేయవద్దు. మానసికమైనటువంటి దోషాలు చాలా తీవ్రమైనటువంటివి. శాస్త్రంలో ఏం చెప్పారు అంటే, ఈ మానసికమైనటువంటి దోషాలు ఎక్కువైతే దానివల్ల, మనోదోషం వల్ల, మానసికమైన పాపం వల్ల చెట్లు, లతలు, ఈ మొదలైనటువంటి జన్మ ఏర్పడుతుంది అని చెప్పారు. తర్వాత వాచకమైనటువంటి పాపాలు. నోటితో చెడు ఎప్పుడూ మాట్లాడవద్దు. వాచకమైనటువంటి పాపాలు మానసికమైనటువంటి వాటికంటే కొంచెం తీవ్రత తక్కువ. వాచకమైన పాపాలు దానికంటే శారీరకమైనటువంటి దోషాలు తీవ్రత తక్కువ ఉంటాయి. కనుక నీకు మానసికమైనటువంటి దోషాలన్నీ పోవాలంటే ఏం చేయాలి అని ప్రశ్న వేస్తే, దానికి వ్యాస మహర్షుల వారు చెబుతున్నటువంటిది శివధ్యానం చేయండి. శివధ్యానంతో మానసికమైనటువంటి దోషాలన్నీ కూడా క్రమంగా నిర్మూలమవుతాయి. లోకంలో ఒక అలవాటు ఉంది, ఏదైనా ఒక సత్కర్మ చేస్తే వెంటనే ఫలితం కనిపిస్తుంది అని. దేనికైనా పాపఫలమైనా పుణ్యఫలమైనా వెంటనే ఎట్లా ఫలం కనిపిస్తుందండి?
విత్తనం నాటాము, విత్తనం నాటితే వెంటనే మొక్క వస్తున్నదా? కొన్ని విత్తనాలు మరునాడు మొలకెత్తుతాయి, కొన్ని విత్తనాలు వారం రోజులకు మొలకెత్తుతాయి, కొన్ని విత్తనాలు కొంత సమయానికి మొలకెత్తుతాయి. అట్లాగే అవి ఫలవంతం కావాలి. ఎన్నాళ్ళకు ఫలవంతమవుతాయి? ధర్మో రక్షతి రక్షిత అన్నారు. ధర్మం రక్షిస్తే, ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. బాగుంది. ఎన్నాళ్ళు మనం రక్షిస్తే అది మనల్ని ఎన్నాళ్లకు రక్షిస్తుంది అని ఈ ప్రశ్నకు ఎక్కడైనా సమాధానం ఉన్నదా? తల్లిదండ్రులు కుమారుణ్ణి వర్ధిల్ల చేశారు, రక్షించారు, పెంచారు, పెద్ద చేశారు, సకాల ఉపనయనం చేశారు, సకాల వివాహం చేశారు, వాడికి కూడా సంతానం కలిగింది, వాళ్ళ యోగక్షేమాలు కూడా చూస్తున్నారు, వర్ధిల్ల చేశారు. వీడు ఎప్పుడు రక్షిస్తున్నాడు తల్లిదండ్రులను? వీళ్లకు ఎప్పుడైతే వ్యవహార శక్తి తగ్గిపోయి కనీసం శరీరం కదలికలకు కూడా సాధ్యపట్టలేదో ఆ సమయంలో వాడు వచ్చి సేవ చేసి కన్న కుమారుడు జాగ్రత్తగా వైద్య సౌకర్యం కల్పించి, వైద్యులకు చూపించి, మందులు ఇప్పించి, చిట్ట చివరికి వీడు దేహం వదిలి వెళ్ళిపోయిన తర్వాత పరలోక క్రియలు చేసి పరలోకంలో కృతార్థత కలిగేటట్లుగా చేస్తున్నాడు. అట్లాగే ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని చక్కగా మనం కాపాడి జాగ్రత్త చేసి వర్ధిల్ల చేస్తే ఆ ధర్మం వర్ధిల్లుతుంది. వర్ధిల్లి మనుష్యుణ్ణి ఎప్పుడు సంరక్షణ చేస్తుంది అని. ఎప్పుడు సంరక్షణ చేస్తుంది అంటే జన్మలాభ పరఃపుంసాం అంతే నారాయణ స్మృతి. సారాంశ వాక్యం చెప్పారు వ్యాసమహర్షుల వారు శ్రీమద్ భాగవతంలో. జన్మలాభ పరఃపుంసాం అంతే నారాయణ స్మృతి. అసలు జన్మ వల్ల రావలసిన కృతార్థత ఏమిటి అని. 100 సంవత్సరాలు బతికాడు, 1000 సంవత్సరాలు బతికాడు. భీష్మాచార్యుల వారు పరమపదించే సమయానికి 600 నుంచి 700 సంవత్సరాల మధ్యలో ఆయన ఆయుర్దాయం. అంటే 600 సంవత్సరాల తర్వాత ఆయన మహాభారత యుద్ధంలో 11 రోజులు సేనాధిపత్యం చేసి యుద్ధం చేశాడు ఆ మహానుభావుడు. ఎన్నో సంవత్సరాలు ఉన్నాడు. కానీ ఈ జన్మ యొక్క ఫలితం ఏమిటి అని, చేసినటువంటి పుణ్యాల ఫలితం ఏమిటి అని అవసాన సమయం వచ్చినప్పుడు, చిట్ట చివర ప్రాణాలు వదిలేటువంటి సమయంలో భగవత్ స్మరణ రావాలి. కోమాలో ఉన్నా సరే తెలిసే ప్రాణం పోతుంది అని శాస్త్రం చెబుతున్నది. మహర్షులు అబద్ధం చెప్పరుగా. వాడికి తెలుస్తూనే ప్రాణం పోతుంది. ఆ సమయం వచ్చేటప్పటికల్లా లోకంలో ఇల్లో, వాకిలో, పొలాలో, లేకపోతే వాకిట్లో ఉన్నటువంటి జంతుజాలమో ఇవి గుర్తు రాకుండా భగవంతుడు గుర్తు రావాలయ్యా. చిట్ట చివరికి అవసాన సమయంలో భగవంతుడు గుర్తు వచ్చేటట్లుగా నిరంతరము భగవంతుడిని ఉపాసన చేయగా ఆయనకు పరిపూర్ణమైనటువంటి దయ కలిగితే అవసాన సమయం వచ్చేటప్పటికల్లా ఆయన మనస్సులోకి వచ్చి కూర్చుంటాడు. ఆ భగవత్ స్మరణ ఎప్పుడైతే వస్తుందో వెంటనే జన్మరాహిత్యం అవుతుంది. భగవంతుడు యొక్క లోకానికి వెళ్ళిపోతాడు, క్రమంగా ముక్తిని పొందుతాడు అన్నారు. కాబట్టి ఏంటంటే మనం చేసేటువంటి ధర్మం మనల్ని ఎప్పుడు రక్షిస్తుంది అంటే ఎప్పుడైతే అపాయంలో పడి చెడును ఆలోచించే ప్రాణాపాయ సమయంలో మరి దుర్విషయాలు కనుక మనస్సుకు కలిగితే వెంటనే నరక ప్రాప్తి కలుగుతుంది. అటువంటి నరకాలలో బాధపడకుండా సద్విషయాలను మరి జ్ఞప్తిలోకి తీసుకువచ్చి భగవంతుడిని జ్ఞప్తిలోకి తీసుకువచ్చి భగవల్లోకాలను అనుగ్రహించి మరి ఈ జన్మ నుండి కూడా బయటపడేస్తుంది ధర్మం. కాబట్టి ధర్మాన్ని మనం ఆచరించాలి అని సమాధానం చెప్పారు. అయితే మరి ఈ మధ్యకాలంలో ధర్మం, అర్థం, కామం, మోక్షం, చివరిది ముక్తి. మధ్యకాలంలో భోగభాగ్యాలు ఏర్పడుతున్నాయి. కాస్త ఊహ తెలిసిన తర్వాత నుంచి మరి కాస్త మరి హాయిగా ఉండాలి, ఈ వస్తువు నాది, ఇది నాది, ఇది నాకు సంబంధించింది, అర్థము, కామము, అనేకములైనటువంటి కోరికలు. ఇదిగో ఈ ఉద్యోగం కావాలి, ఆ ఉద్యోగం కావాలి, ధనం సంపాదించాలి, 4 ఇళ్ళు కట్టాలి, ఇవన్నీ రకరకాలైనటువంటి కోరికలు. ఒక కోరిక కాదు, కోరికలు నెరవేరుతూ ఉంటే కోరికలు అభివృద్ధి అవుతూ ఉంటాయి. అలాగే ధనం వస్తూ ఉంటే ఇంకా ధనం సంపాదించాలని, దీనికి ఆద్యంతములు ఎక్కడా అని. అందుకనే ఎంత ధనం దానం చేసినప్పటికీ కూడా తృప్తిని కలుగ చేయలేము. అన్నదానం చేస్తే చాలు అంటాడయ్యా, తృప్తి కలుగుతుంది అని చెప్పి దానాలలో అన్నదానం గొప్పది అని చెప్పారు.
కనుక ఇక్కడ ధర్మార్థ కామాలను గూర్చి ఇదంతా కూడా ఈ శివపురాణంలో ప్రారంభమంతా చాలా విశేషమైనటువంటి ధర్మాన్ని గూర్చి ఇంట్రడక్షన్ చాప్టర్ మొత్తం కూడా చాలా విశేషమైనటువంటి విషయాలన్నీ కూడా చెప్పి శివానుగ్రహం చాలా మహత్తరమైనటువంటిది అని చెప్పి, అందుకని శివ ప్రతిమ కంటే కూడా శివలింగాన్ని కనుక పూజ చేసినట్లయితే మరి చాలా విశేషమైనటువంటి శుభం కలుగుతుంది, ధర్మార్థకామ మోక్షాలు 4 కూడా నెరవేరుతాయి అని చెప్పారు. కాబట్టి ఇక్కడ చివరిగా సారాంశం అధర్మం అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటి అని చెప్పి ప్రశ్న వేసి, ఇతరులకు బాధ కలిగిస్తే అది అధర్మం, ఇతరులకు ఎప్పుడూ కూడా సంతోషం కలిగించినట్లయితే మరి అది ధర్మము అని చెప్పి మరి ధర్మం యొక్క మహాత్మ్యం చెప్పారు. అటు తరువాత భగవంతుణ్ణి శివలింగానికి చక్కగా అభిషేకం చేస్తే ఆయన చాలా సంతోషిస్తాడు. ఈ కలియుగం వచ్చేటప్పటికల్లా మరి చాలా విశేషమైనటువంటి అనుగ్రహం. కలియుగంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే అతి తక్కువ కాలంలోనే భగవంతుడు విశేషమైనటువంటి శుభఫలాన్ని ఇస్తాడు అని, కామ్యాలు నెరవేరటానికి అనేక విధములైనటువంటి ఉపాయాలు చెప్పారు. మనకు 7 వారాలను ఇచ్చాడు భగవంతుడు. ఈ 7 వారాలలో ఆదివారం, సోమవారం, మంగళవారం ఆయా వారదేవతలు ఆయా గ్రహాలను, ఆదివారం సూర్యుణ్ణి, సోమవారం చంద్రుణ్ణి ఈ విధంగా కనుక ఆరాధించినట్లయితే మరి నవగ్రహానుగ్రహంతో కామ్యములన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి చాలా విశేషమైనటువంటి విషయం ఇక్కడ ఒకటి చెప్పారు. అటు తరువాత కర్మాచరణ, భక్తి, జ్ఞానము. కర్మాచరణ వచ్చేటప్పటికల్లా చాలా విశేషమైనటువంటి కామ్యకర్మల వల్ల తత్కాలంలోనే ఫలితం వస్తుంది అని చెప్పారు. వైదిక కర్మలు అంటే శాస్త్రోక్తమైనటువంటి స్నానము, సంధ్యావందనము, జపము, అగ్నిహోత్రము, దేవతార్చన, ఈ కర్మల వల్ల వచ్చేటువంటి ఫలం కొంచెం నిదానంగా ఫలం అందుకుంటుంది. కానీ కామ్యకర్మలు ఉన్నాయి. సత్యనారాయణ స్వామికి మొక్కున్నాము, సత్యనారాయణ వ్రతం చేశాము, వెంటనే ఫలితం కలిగింది. అలాగే భగవంతుడికి ఒక మొక్కాం, స్వామి ఈ కోరిక నెరవేరాలి. అయితే ప్రాచీన కాలంలో ఒక సంప్రదాయం ఉండేది. ఏ సంకల్పం చెప్పినా సరే ధర్మ అవిరోధేనా అని సంకల్పం చెప్పేవాళ్ళు. ధర్మానికి విరుద్ధత లేకుండా, ధర్మ విరుద్ధం కాకుండా నా యొక్క అభీష్టాలన్నీ నెరవేరాలి అని భగవంతుణ్ణి ప్రార్థించటం. ధర్మ విరోధం రాకుండా భగవంతుణ్ణి ఎప్పుడూ అభీష్టం ప్రార్థన చెయ్యాలి, ఆయన అభీష్టాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి ఏంటంటే చక్కగా అన్నదానము యొక్క మహిమ చెప్పారు. అన్నదానం ఎట్లా చేయాలో చెప్పారు. ఈ అన్నదానం చేయటంలో చక్కగా కనుక 10 భాగాలు ఉన్నాయి. అన్నదానం చేయటంలో ఈ 10 భాగాలతో కనుక అన్నదానం చేసినట్లయితే 10 సంవత్సరముల ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పారు. అంటే ఎవరికైతే భోజనం పెట్టదలుచుకున్నామో వారిని ఆదరించాలి, ఆదరణతో పిలవాలి. ఇవి 2 భాగాలు. ప్రేమతో చూడటం, దృష్టి ప్రసన్నంగా ఉండాలి, అదే ఆదరణ. ఏమయ్యా చక్కగా భోంచేయి రా అని పిలవటం రెండోది. మూడోది స్నానాది సౌకర్యం కలగజేయటం. నాలుగోది అతిథికి యథాశక్తి సేవను అందించటం. ఐదవది వస్త్రములు సమర్పించటం. ఆరవది గంధాదులు సమర్పించటం. ఏడవది షడ్రసోపేతమైనటువంటి చక్కటి భోజనం పెట్టడం. 8వది తాంబూలం ఇవ్వటం. 9వది ఆయనకు ఎదురు వెళ్ళి ఆహ్వానించటం. ఆయన వెళుతూ ఉంటే కూడా వెళ్ళి పంపించటం. ఇంటికి వచ్చినటువంటి అతిథి అభ్యాగతులకు ఈ విధంగా కనుక 10 భాగాలుగా ఆదరణ చూపి కమ్మని భోజనం పెడితే 10 సంవత్సరాల 10 సంవత్సరాల పాటు ఆరోగ్యం కలుగుతుంది అని అన్నదాన మహాత్మ్యం చెప్పారు. తర్వాత ధార్మికంగా చక్కగా జీవనం చేసేటువంటి వాళ్ళ మీద ఈశ్వరానుగ్రహం చాలా విశేషంగా కలుగుతుంది. కనుక తిలదానం చేసినటువంటి వాడికి అపమృత్యువు తొలగిపోతుంది. ఈ విధంగా చాలా విశేషమైనటువంటి అనేకములైనటువంటి విషయాలు చెప్పి మరి శివలింగాన్ని పూజించటంలో
మట్టితో శివలింగం చేసి, పుట్టమట్టితో శివలింగం చేసి కనుక పూజించినట్లయితే ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం చాలా విశేషంగా కలుగుతుంది అన్నారు. దారిద్ర్య నివారణ కావాలంటే సోమవారం కృత్తికా నక్షత్రం వచ్చిన రోజున మట్టితో శివలింగం చేసి ఈశ్వరుని కనుక పూజించినట్లయితే ఈశ్వరానుగ్రహం చాలా విశేషంగా కలిగి దారిద్ర్యం మొత్తం కూడా తొలగిపోతుంది అన్నారు. శివభక్తులు ఎట్లా ఉంటారో చెప్పారు. శివభక్తుల యొక్క లక్షణం ఎట్లాంటిది అంటే ఈశ్వర భక్తుడైనటువంటి వాడు రుద్రాక్ష ధారణ చేయాలి, విభూతి ధరించాలి, అలాగే గురువు దగ్గర ఉపదేశం పొంది శివమంత్రాన్ని జపించాలి, శివలింగాన్ని పూజించాలి. ఈ 4 రకాల భాగాలతో ఉన్నటువంటి వాడు సాక్షాత్తు ఈశ్వర భక్తుడు. ఈశ్వరుడితో సమానంగా చూడవలసింది, ఈశ్వరానుగ్రహం కలుగుతుంది అన్నారు. ఈ విధంగా ఆ పరమేశ్వరుడు యొక్క దివ్యమైనటువంటి లీలా విశేషాలన్నీ కూడా చెప్పి శివనామ నమఃపూర్వం చతుర్ధ్యాం పంచతత్వతం పంచతత్వకం స్థూల ప్రణవ రూపం హి శివ పంచాక్షరం ద్విజాః పంచాక్షర జపేనైవ సర్వసిద్ధిం లభేన్నర ప్రణవేనాది సంయుక్తం సదా పంచాక్షరం జపేత్తు. పంచాక్షరీ మంత్రం చాలా గొప్పది అని శివభక్తులైనటువంటి వాళ్ళు పంచాక్షరీ మంత్ర జపం చేస్తే ఈశ్వరానుగ్రహం చాలా విశేషంగా కలుగుతుంది అని, మరి శివలోకం కలుగుతుంది అని శివ పంచాక్షరీ మహాత్మ్యాన్ని గూర్చి చాలా చక్కగా అనుగ్రహించారు. అటు తరువాత పాపం అనేటువంటిది ఎట్లా పోతుంది అంటే ఈశ్వరానుగ్రహం కోసం రుద్రాభిషేకం కనుక చేస్తే సకలములైనటువంటి దోషములు కూడా తొలగిపోతాయి అన్నారు. అలాగే ఈశ్వరుడికి కనుక ప్రదక్షిణం చేసినట్లయితే ఆ ప్రదక్షిణంతో పోని పాపాలు అనేటువంటివి లేవు, అన్ని పాపాలు కూడా ఈశ్వరుడు యొక్క ప్రదక్షిణంతో తొలగిపోతాయి అని శివ ప్రదక్షిణాలకు చాలా మహాత్మ్యం చెప్పారు. శివాలయానికి వెళ్ళాం, శివ ప్రదక్షిణం ఎట్లా చెయ్యాలి అని. శివ ప్రదక్షిణం ఎట్లా చెయ్యాలి అంటే ధ్వజస్తంభం ముందర నిలబడి ప్రదక్షిణ క్రమంలో పానుగొట్టం వరకు రావాలి, సోమసూత్రం అంటారు. అక్కడికి వరకు వచ్చి మళ్ళీ వెనక్కు తిరిగి రావాలి. వెనక్కు తిరిగి ధ్వజస్తంభం దగ్గర మళ్ళీ నమస్కారం చేసుకొని అప్రదక్షిణ క్రమంలో మరి సోమసూత్రం దాకా వచ్చి మళ్ళీ ధ్వజస్తంభం దాకా వస్తే ఒక శివ ప్రదక్షిణం అవుతుంది. ఈశ్వరుడికి చుట్టూ ప్రదక్షిణ క్రమం, ప్రదక్షిణం తిరగకూడదు. కేవలం శివాలయానికి ప్రదక్షిణం చేసేటప్పుడు మాత్రం ప్రాచీన కాలంలో అందరి యొక్క ఆచారం అట్లా ఉండేది. ఇప్పుడు ఆ ఆచారం చాలా వరకు మరుపొచ్చింది. శివాలయం అంటే చుట్టూ తిరుగుతున్నారు. పానుగొట్టం వరకు వచ్చి అంటే సోమసూత్రం, ఆ ఈశ్వరుడికి అభిషేకం చేసేటువంటి ఉదకం బయటికి వస్తూ ఉంటుంది, అది సోమసూత్రం, నంది ముఖంతో ఉంటుంది. ఆ సోమసూత్రం దాకా ప్రదక్షిణ క్రమంలో వచ్చి అక్కడి నుంచి మళ్ళీ సోమసూత్రం దాకా అప్రదక్షిణ క్రమంలో వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తే ఒక ప్రదక్షిణం అవుతుంది, శివ ప్రదక్షిణం. కాబట్టి ఆ విధంగా ఈశ్వరుడికి కనుక భక్తితో, ఇందాక చెప్పుకున్నాం ఏకాంత భక్తి అని, అటువంటి ఏకాంత భక్తితో పరమేశ్వరుడికి కనుక ప్రదక్షిణం చేసినట్లయితే ఆ ఈశ్వర ప్రదక్షిణం వల్ల సమస్త పాపములు కూడా నశించిపోతాయి అన్నారు. ఈశ్వరుడు యొక్క అనుగ్రహం అటువంటిది. అయితే ఇక్కడ మట్టితో చేసినటువంటి శివలింగానికి చాలా ప్రాధాన్యత అని ఇక్కడ వ్యాసుల వారు ఏం చెబుతున్నారు అంటే కృతే రత్నమయం లింగం త్రేతాయాం హేమ సంభవం ద్వాపరే పారదం శ్రేష్టం పార్థివంతు కలౌయుగే. కృతయుగంలో రత్నంతో నిర్మాణం చేసేటువంటి శివలింగం, ఆ శివలింగాన్ని పూజ చేస్తే ఫలితం ఎక్కువ అన్నారు, చాలా విశేష ఫలం. త్రేతాయాం హేమ సంభవం, త్రేతాయుగంలో బంగారు శివలింగాన్ని అర్చన చేస్తే ఫలితం చాలా విశేషం. ద్వాపరే పారదం శ్రేష్టం, ద్వాపర యుగంలో పాదరసంతో నిర్మాణం చేసిన శివలింగం చాలా విశేషం. పార్థివంతు కలౌయుగే, పార్థివలింగం పుట్టమట్టితో చేసేటువంటి శివలింగం కలియుగంలో ఆ శివలింగానికి అర్చన చేసినట్లయితే ఇది చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పి మరి ఆ ఈశ్వరుడు యొక్క దివ్యమైనటువంటి మహత్తరమైనటువంటి స్థలం
రాజధాని నగరం ఏది అంటే కాశీపట్నం. ఆ కాశీపట్నంలో ఉన్నటువంటి ఆ విశ్వేశ్వరుడు నిరంతరము కూడా ఈ సమస్త లోకాన్ని కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు అని చెప్పి ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి గూర్చి చాలా విశేషంగా చెప్పారు. ఆ కాశీనగరం ఎటువంటిది అంటే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర స్వరూపం. మరి ఆ కాశీనగరం ప్రళయకాలంలో కూడా అది నశించేది కాదు. అట్లా నిలబడి మళ్ళీ సృష్టి వచ్చినప్పుడు ఆ కాశీనగరం అట్లాగే సృష్టిలోకి వస్తుంది. అది శాశ్వతమైనటువంటిది. కాశీనగరం చాలా విశేషమైనటువంటిది అని చెప్పారు. ఝాయేన్ నిత్యం మహేశం రజతగిరి నిభం చారు చంద్రావతంసం రత్నాకల్పోజ్వలాంగం పరశు మృగవరాభీతిహస్తం ప్రసన్నం పద్మాసీనం సమంతాత్ స్తుతమరగణై వ్యాఘ్రకృత్రిం వసానం విశ్వాద్యం విశ్వబీజం నిఖిల భయహరం పంచవక్త్రం త్రినేత్రం. పరమేశ్వరుణ్ణి ఎట్లా ఉపాసన చెయ్యాలి అంటే శివలింగానికి అభిషేక పూజాదులన్నీ కూడా చెయ్యాలి. ఆ పరమేశ్వరుణ్ణి తెల్లటి రూపంతో ఉన్నటువంటి వాణ్ణిగా ధ్యానం చెయ్యాలి. రజతగిరి నిభం, హిమాలయ పర్వతాల మీద బాగా మంచు కురిసినప్పుడు ఎండ పొడ పడితే ఆ ఎండ పొడతో కూడినటువంటి ఆ మంచు కొండ మహాద్భుతమైనటువంటి వెండి ప్రకాశంతో ప్రకాశిస్తూ ఉంటుంది. రజతగిరి నిభం వెండి పర్వతంలా ప్రకాశిస్తుంది. కాబట్టి అటువంటి వెండి పర్వతం యొక్క ప్రకాశం ఎట్లా ఉంటుందో అటువంటి ప్రకాశం కలిగినటువంటి రూపంతో ఉన్నటువంటి వాడిని చారు చంద్రావతంసం, శిరస్సున చంద్రరేఖ మహాద్భుతంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాణ్ణి, రత్నకల్పోజ్వలాంగం, రత్నపు కాంతుల వలె ప్రకాశిస్తున్నటువంటి దేహభాగాలు కలిగినటువంటి వాణ్ణి, చక్కటి మెరుపు మెరుస్తున్నటువంటి వాణ్ణి, పరశు మృగవరాభీతి హస్తము ప్రసన్నము, గంటగొడ్డలి, అలాగే ఒక లేడీ, వరము అభయము కలిగినటువంటి చేతులు కలిగినటువంటి వాణ్ణి, చతుర్భుజాలతో ఉన్నటువంటి వాణ్ణి, పద్మాసీనం సమంతాత్తు, పద్మ ఆసనంలో కూర్చొని చక్కగా సుప్రసన్న రూపంతో ఉన్నటువంటి స్వామివారిని, చుట్టూ దేవతలందరూ చేరి స్వామివారిని నిరంతరము స్తుతిస్తున్నట్టుగా ధ్యానం చెయ్యాలి. అలాగే పెద్ద పులి యొక్క చర్మాన్ని చక్కగా ధరించి ఈ సమస్త ప్రపంచానికి కూడా దివ్యమైనటువంటి మంగళాలను ప్రసాదిస్తూ ఉన్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి, 5 ముఖాలు కలిగినటువంటి వాణ్ణి, త్రినేత్రం, ప్రతి ముఖానికి కూడా 3 నేత్రములు కలిగినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి చక్కగా ఉపాసించవలసింది అని ఈశ్వరుడు యొక్క ధ్యానయోగం ఎట్లా చెయ్యాలనేటువంటిది చెప్పారు. అటు తరువాత కామ్యములు నెరవేరటానికి శివలింగాలను చాలా ఎక్కువగా పూజించమని చెప్పారు. శివలింగాలను, పార్థివలింగాలను చాలా ఎక్కువగా పూజించినట్లయితే 500, 1000, 5000, 10,000, కోటి ఇట్లా శివలింగాలను గనక పూజించినట్లయితే కామ్యములన్నీ కూడా చక్కగా నెరవేరతాయి. అయితే ఇక్కడ ఒక చిన్న మెలికే ఉన్నది. ఏమిటి అంటే, కామ్యం కదా, మనస్సుకు ఈ కోరిక కలిగింది కదా అని ప్రతి కోరిక నెరవేరదండి భగవత్సేవ వల్ల. భగవత్సేవ వల్ల ధర్మ విరుద్ధం కానటువంటి కోరికలు నెరవేరుతాయి. అధార్మికమైనటువంటి కోరికలను భగవంతుడు ఇస్తే ఆయన పరమేశ్వరుడు ఎట్లా అవుతాడు? భగవత్సేవ వల్ల ఒకప్పుడు మనస్సులో అధార్మికమైనటువంటి కోరికలు కలిగినప్పటికీ కూడా అటువంటి అధార్మికమైనటువంటి కోరిక భాగాన్ని ఆ స్వామివారు తొలగించి మనస్సును శుద్ధం చేసి ధార్మికమైనటువంటి కోరికలను మాత్రం ఆయన ప్రసాదిస్తాడు. కాబట్టి ధార్మికములైనటువంటి కోరికలు ఏమిటి? చక్కటి విద్య రావాలి, ఆరోగ్యం కావాలి, కుటుంబం అంతా అనుకూలంగా ఉండాలి, ధర్మయుక్తంగా ఉండాలి, నిరంతరము కూడా అతిథులు అభ్యాగతులు, గృహం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా పసిపిల్లల యొక్క కేరింతలతో ఎప్పుడూ కూడా కళకళ వెలిగిపోతూ ఉండాలి. ఇవన్నీ కూడా ధార్మికమైనటువంటి కోరికలు.
ఎప్పుడూ ధర్మం ప్రవర్తిస్తూ ఉండాలి గృహంలో. భగవంతుణ్ణి అడగవలసింది ఏమిటి అంటే ధర్మసిద్ధి కావాలి అని అడగాలి. ధర్మం ఉండాలి ఎప్పుడూ కూడా, అధర్మం దగ్గరికి రాకూడదు. ఒక్క విభీషణుడు మాత్రం రామచంద్రమూర్తి వారిని కోరుకోవటంలో స్వామి ఎప్పుడూ అధర్మం నన్ను స్పృశించకుండుగాక అన్నాడు ఆయన. నా దగ్గరికి రాకూడదు అధర్మం, ఎప్పుడూ ధార్మికమైనటువంటి భావనతోనే నేను ఉండాలి అని రాముణ్ణి కోరుకున్నాడు విభీషణుడు. ప్రత్యేకంగా భగవంతుణ్ణి కోరుకోవలసినటువంటి కోరిక ఏమిటి అంటే ధర్మం కావాలి, ధర్మానికి విరుద్ధం కానటువంటి అర్థం కావాలి, ధర్మ విరుద్ధం కానటువంటి కోరికలు కావాలి. వీటన్నిటి వల్ల కూడా కృతార్థత కలిగి చిట్ట చివరిలో ముక్తి రావాలి, జన్మరాహిత్యం కావాలి. ఇది భగవంతుణ్ణి మనం కోరుకోవలసింది. జ్ఞానం కావాలి అని కోరుకోవాలి. ప్రపంచంలో ఎంతమంది కోరుకుంటున్నారు అని జ్ఞానం ఇవ్వమని, భోగభాగ్యాలు ఇవ్వమని కోరుకుంటున్నారు, అభీష్టాలు ఇవ్వమని కోరుకుంటున్నారు. లోకంలో ప్రతి కామ్యకర్మకు కూడా ఒక సంకల్పం ఉంది, ప్రతి వైదిక కర్మకు కూడా ఒక సంకల్పం ఉంది. ఈ సంకల్పం కనుక మనం చూసినట్లయితే కామ్యంగానే కనిపిస్తుంది. యజ్ఞం చేశారు, యజ్ఞం చేస్తే అగ్నిష్టోమేన స్వర్గకామో యజేత, స్వర్గం కావాలంటే చక్కగా అగ్నిష్టోమం చేయవలసింది అని చెప్పారు. అక్కడ భగవంతుడి యొక్క ఉద్దేశ్యం, మహర్షుల యొక్క ఉద్దేశ్యం వీడికి స్వర్గం రావాలి అని కాదు, స్వర్గంలో భోగభాగ్యాలు అనుభవించాలి అని కాదు. ఈ యజ్ఞయాగాదులు చేసినందువల్ల, వైదిక యజ్ఞాల వల్ల చిత్తశుద్ధి కలిగి ముక్తి రావాలి అనేది మహర్షుల యొక్క అభిప్రాయం. లోకంలో ఏదో ఒక కామ్యాన్ని ప్రవర్తింపజేయకపోతే ఆ కర్మ మీద అభిలాష తగ్గుతుంది. అందుకోసం అని చెప్పి ఈ కర్మలను ఆచరింపజేయటం కోసమని తాత్కాలికంగా ఏదో ఒక సంకల్పం ఒకటి చెప్పారు మహర్షులు. ఇదిగో దీనివల్ల ఈ ఫలితం కలుగుతుంది అని చెప్పారు. ఉద్దేశ్యం అది కాదు. చిన్నపిల్లవాడిని బాగా చదివించడం కోసం, నాయన నీకు పరీక్షల్లో కనుక మంచి మార్కులు వస్తే నీకు చక్కగా కావలసింది నేను కొనిస్తాను అంటాడు తండ్రి. అక్కడ వాడికి కావలసింది కొని ఇవ్వటానికి వాడి పరీక్షలో మార్కులు రాక్కర్లా, తండ్రి కొని ఇవ్వచ్చు. కానీ ఉద్దేశ్యం అది కాదు. ఇక్కడ కేవలం పరీక్షల్లో చక్కగా మార్కులు రావటము అంటే విద్యలో ఆరితేరడం ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. వాడికి తెలియదు, తెలియని వాడికి ఏదో ఒక లాభాన్ని కల్పింపచేయాలి. లాభం చూపిస్తే ఆ కర్మ నడుస్తుంది, దానివల్ల వాడికి అత్యంత క్షేమం కలుగుతుంది. అట్లాగే ఏమిటి అంటే మనం వ్రతమో ఒక పూజో చేస్తున్నాం, ఏదో సంకల్పం చెప్పాం, ఉద్దేశ్యం అట్లా ఉండకూడదు అంటున్నారు వ్యాస మహర్షుల వారు. సంకల్పం ఏది చెప్పినా సరే మనస్సులో ఉండే ఉద్దేశ్యం ఉన్నదే, భగవంతుడు సంతోషించుగాక, మనం చేసేటువంటి కర్మల వల్ల ఈశ్వరుడు సంతోషించుగాక. ఈశ్వరుడు సంతోషించాడు అంటే సర్వాభీష్టములు కూడా నెరవేరినట్లే. కావలసింది ఈశ్వరుడా అభీష్టమా? అభీష్టం కావాలంటే నిమిషంలో ఇస్తాడు పరమేశ్వరుడు. ఆయన కావాలంటేనే, మన దగ్గర నిత్య నివాసం చేయాలంటేనే అక్కడ ప్రశ్నార్థకం. వీడు పరిపూర్ణమైనటువంటి భక్తితత్వంతో ఉన్నాడా లేడా అని కొంత పరీక్ష కలుగుతుంది. కాబట్టి ఏంటంటే కావలసిన వాడు ఈశ్వరుడు, పొందవలసిన వాడు ఈశ్వరుడు. ఈశ్వర అనుగ్రహం అంటే ఏమిటి అని నిరంతరం ఆయన భక్తుడి యొక్క హృదయంలో నివాసం చేయటమే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం. భక్తుడి దగ్గరే ఎప్పుడూ ఆ పరమేశ్వరుడు నివసించాడు అంటే అంతను మించినటువంటి అనుగ్రహం ఇంకేమున్నది అని. కాబట్టి లోక వ్యవహార సిద్ధమైనటువంటి విషయముల యందు మనస్సు లగ్నం అవుతూ ఉంటుంది. కానీ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం అనేటువంటిది, ఈశ్వరుడు యొక్క తాదాత్మ్యం అనేటువంటిది ఎప్పుడూ కూడా మరుపు రాకూడదు అని చెప్పి ఎవరైతే చక్కగా నిష్కామ కర్మ చేస్తారో, అంటే కోరికలే ప్రధానంగా భావించి కాకుండా పరమేశ్వర అనుగ్రహం, పరమేశ్వరుడు యొక్క సంతోషాన్ని ప్రధానంగా భావించి కర్మ చేస్తారో వాళ్లకు, మరి ఆ కర్మ ఫలాన్ని పరమేశ్వరుడికి ధారపోస్తారో వాళ్లకు చాలా విశేషమైనటువంటి శుభాన్ని పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు.
జన్మరాహిత్యం చేస్తాడు పరమేశ్వరుడు. శివానుగ్రహం చాలా విశేషంగా కలుగుతుంది, తేలికగా కలుగుతుంది. కాబట్టి ఏమిటి అంటే మరి ఆ ఈశ్వరుడికి సంబంధించినటువంటి ఆ బిల్వ మహాత్మ్యం కూడా చాలా విశేషంగా చెప్పారు. బిల్వ వృక్షం కింద కనుక ఈశ్వరుణ్ణి సేవిస్తే, అలాగే ఆ బిల్వ వృక్షం కింద మరి ఆ బిల్వంతో కనుక ఈశ్వరుణ్ణి కనుక శివలింగాన్ని కనుక పూజించినట్లయితే చాలా విశేషమైనటువంటి శుభం మంగళం కలుగుతుంది అని చెప్పి బిల్వ మహిమ చెప్పారు. అటు తరువాత రుద్రాక్ష మహిమ చెప్పారు. రుద్రాక్ష ఎటువంటిది అంటే ఆ రుద్రాక్ష చాలా గొప్పది అన్నారు. ఆ రుద్రాక్ష అనేటువంటిది ఎంతటి ఫలం అంటే మొత్తం ఈ శివపురాణంలో చెప్పింది 13 ముఖాల రుద్రాక్షల వరకు చెప్పారు. ఈ 13 ముఖాల రుద్రాక్షలకు ఒక్కొక్క రుద్రాక్షకు ఒక్కొక్క ఫలం ఉన్నది. ఇలా ఈ 13 రకాలైనటువంటి రుద్రాక్షలను కనుక 13 ముఖాల వరకు ఏకముఖం, ద్విముఖం, త్రిముఖం అట్లా ఈ రుద్రాక్షలను కనుక ధరించినట్లయితే ఆ ఈశ్వరానుగ్రహంతో చాలా శుభం కలుగుతుంది అని, మహాసామ్రాజ్య ప్రాప్తి వరకు కూడా ఈ రుద్రాక్షలు ఫలాన్ని ఇస్తాయి అని చెప్పి రుద్రాక్ష మహిమను గూర్చి ఇక్కడ కొనియాడారు. తర్వాత విభూతి మహాత్మ్యం చాలా గొప్పది అన్నారు. ఎవరైతే విభూతి ధారణ చేసి రుద్రాక్ష ధారణ చేసి ఈశ్వర నామ జపం చేస్తూ ఉంటారో వాళ్ళను సాక్షాత్తు ఈశ్వరుడిగా చూడవలసింది అని చెప్పి ఇక్కడ ఈ కర్మ విధులు చాలా ఎక్కువగా చెప్పారు. ఈ విద్యేశ్వర సంహితలో కర్మ విధులన్నీ కూడా చెప్పి మరి ఆ పరమేశ్వరుని నిరంతరము కూడా సేవించినటువంటి వాడికి పరమేశ్వరుడు సుప్రసన్నుడు. ఎప్పుడూ కూడా వినా భస్మత్రిపుండ్రేణ వినా రుద్రాక్షమాలయ పూజితోపి మహాదేవో నాభీష్ట ఫలదాయక. విభూతి ధరించకుండా రుద్రాక్ష ధరించకుండా శివుణ్ణి పూజించినప్పటికీ కూడా ఆ ఈశ్వరుడికి పెద్ద సంతోషం ఉండదు. రుద్రాక్ష భస్మధారణ చేసి శివుణ్ణి కనుక పూజించినట్లయితే ఆ ఈశ్వరుడికి పరిపూర్ణమైనటువంటి సంతోషం కలిగి ఆయన అనుగ్రహిస్తాడు అని ఇక్కడ ఈశ్వరుడు ఈ విద్యేశ్వర సంహితలో కర్మ విధులు ఫల విధులు చాలా ఈ విధంగా అర్చిస్తే ఈ ఫలితం వస్తుంది అని చెబుతూ వచ్చి నిరంతరము కూడా ఈశ్వరుణ్ణి సేవించండి అనేటువంటిది సారాంశం. ఈశ్వరుడు అంటే ఎవరు? సర్వవ్యాపకమైనటువంటి చైతన్యమే ఈశ్వరుడు అని సమాధానం చెప్పారు. ఈశ్వరుడు అంటే ఇక్కడ విష్ణుమూర్తి వేరు, ఈశ్వరుడు వేరు, అట్లాగే మరి ఇంకో దేవత వేరు, ఇటువంటి భావన కాదు. సర్వదేవాత్మకమై ఆ చైతన్య స్వరూపమే అనేకములైనటువంటి రూపములతో మరి లోకంలో లోకానుగ్రహం కోసం కనిపిస్తూ ఉన్నది ఆ బ్రహ్మ చైతన్యమే. కాబట్టి ఏంటంటే ఆ బ్రహ్మ చైతన్యం మాయ చేత మాయను స్వాధీనం చేసుకొని రూపధారణ చేసి మరి లోకానికి ఏ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఇస్తున్నదో అటువంటి ఆ చైతన్య స్వరూపుడే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు. ఈశ్వర శబ్దం చేత శివుడు వేరు విష్ణువు వేరు అనేటువంటి భావన ఇక్కడ వ్యాసుల వారు చెప్పలే. ఈశ్వరుడు అంటే సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మ చైతన్యమే. అటువంటి ఆ శివుడు ఈ సమస్త లోకానికి కూడా రక్ష అయి ఉన్నాడు అని చెప్పి విద్యేశ్వర సంహితలో యథాశక్తిగా ఈరోజు మనం ప్రవచనం చేయటం జరిగింది. రేపు రుద్ర సంహితలో మరి సృష్టి విధానము ఈ మొదలైనటువంటి విశేషాలతో సతీదేవి యొక్క వృత్తాంతం, దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞ వృత్తాంతం, ఈ మొదలైనటువంటి కథాభాగాలన్నీ కూడా రేపటి కథ నుంచి చాలా విశేషంగా మనకు తెలుస్తాయి. కాబట్టి ఇటువంటి ఈ దివ్యమైనటువంటి ఈరోజు చేసినటువంటి ఈ శివపురాణ ప్రవచనం చేత తప్పు ఒప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని జగద్గురువులు సన్నిధానం వారు క్షమించి మరి ఆ ఈశ్వరానుగ్రహం చెప్పినటువంటి నాకు మరి విన్నటువంటి సమస్త భక్తులకు ఈ ప్రాంతానికంతటికీ కూడా శుభఫలం కలిగేటట్టుగా ఆ మహాసన్నిధానం వారు సర్వదా అనుగ్రహించుదురుగాక. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. మహాదేవ సుప్రీత సుప్రసన్నో వరదో భవతు.